నమస్కారం ఫ్రెండ్స్. సో నేను పెట్టిన టైటిల్ ప్రకారం ఏది మనం అనుకున్నట్టుగానే పోలీసులు వాళ్ళ యొక్క ఏమంటారు ఐజీ గారు మీరు ఎంతమంది ఏకీభవిస్తారో ఐజీ గారు చెప్పింది చెప్పండి. ఐజీ గారు నిన్న మళ్ళీ సేమ్ అవే పాత సీసీ ఫుటేజ్లు రిలీజ్ చేశారు. అందులో ఎక్కడన్నా ప్రవీణ్ ఆ వ్యక్తి ఇట్లా 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 నడుపుతున్న వ్యక్తి ప్రవీణ్ బ్రదర్ అని చూపెట్టడానికి ఆయన ఫేస్ కానీ ఆయన అని చెప్పడానికి ఒక్క ఆధారం చూపెట్టండి దయచేసి. ఇంకా పైగా వాళ్ళు చేసిన ఈ యొక్క నేరస్తులను రక్షిస్తూ తప్పుడు రిపోర్ట్లు పెడుతూ దాంతో పాటు ఎవరు ప్రశ్నిస్తే న్యాయం మాట్లాడితే వాళ్ళంట మత కల్లాలు రేపుతుండ్రంట, వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారంట. ఎవడరా చంపింది? చంపినోడు కదా మేము మాట్లాడుతుంది. చంపినోడు యొక్క మత కల్లాలు సృష్టిస్తున్నాడు కదా. అట్లాంటిది ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళు మత కల్లాలు సృష్టిస్తున్నారంట. ఏం మాట్లాడితే ఏమైనా తెలివి ఉండాలి. ఐజీ చదువుకున్నావు, ఎవరి పైసలతో చదువుకున్నావు? ఐజీ ఎవరి జీతం ఇస్తుంది నీకు? ఎవరిని బెదిరిస్తున్నావు? కాదు ఐజీ చెప్పండి. ఈ పోలీసులకి వాళ్ళు వాడే గన్ని పైసలు ఎవడిచ్చిండు? చంద్రబాబు నాయుడు ఇచ్చిండా? మోడీ ఇచ్చిండా? అమిత్ షా ఇచ్చిండా? ప్రజలు వాళ్ళు కొనుక్కునే వస్తువుల మీద వేసే జిఎస్టీ ట్యాక్స్లా? చెప్పండి, ఎవడిస్తున్నాడు వీళ్ళ జీతాలు? ఐజీ నీకు నువ్వు వేసుకున్న డ్రెస్కి పైసలు ఓడిచ్చిండు, నువ్వు వాడుతున్న గన్నుకు పైసలు ఓడిచ్చిండు, నీకు నెలకు జీతం ఓడిస్తున్నాడు. నీ చదువుకి నువ్వు ఆ స్థాయికి ఎదగడానికి కావాల్సినటువంటి నీ చదువుకు ఓడిచ్చిండు. నీ గ్రూప్ యొక్క యూపీఎస్సీ ఎగ్జామ్లు నీ కోర్సులకి ఎవడు పైసలు ఇచ్చిండు? మిమ్మల్ని ఆ స్థాయిలో ఒడుగుసుండేటిండు. ప్రజలు ట్యాక్సులు కట్టకపోతే మీరు ఏం చేయలేరు. వాళ్ళు ట్యాక్సులు ఎడకలు వస్తాయి. వాళ్ళు వద్దంతా పని చేస్తే వచ్చిన డబ్బులకెళ్ళి వాళ్ళకి ప్రభుత్వానికి ట్యాక్స్ కడుతున్నాడు. కాబట్టి మీరు జీతగాలు అయ్యా. చంద్రబాబు నాయుడు అనే జీతగాడు సరిగ్గా పని చేయకపోతే 5 ఏళ్లలో సరిగ్గా పని చేయకపోతే వాడిని తీసేసి ఇంకో జీతగాని పెట్టుకుంటారు. అట్లా ఎన్నిసార్లు అయిందిరా చంద్రబాబు నాయుడు? అర్థమైందారా? అవులా నా కొడక కాదు. మధ్యలో ఎన్నిసార్లు వీనికి అధికారం పోలే? కాబట్టి సేవకుడు బాస్గా ప్రవర్తిస్తా, వాడు బెదిరిస్తా. ఎవడిరా నువ్వు బెదిరియడానికి? ఏం దమ్ముంది? ఎంతమంది చంపుతావురా? సంపురా చూద్దాం. నువ్వు రక్షక భటుడివా భక్షక భటుడివా? నువ్వు రక్షించడానికి ఆడ కూర్చున్నావా భక్షించడానికి కూర్చున్నావా? అర్థం కాదు. ఏం మాట్లాడుతున్నావు? నువ్వు చూపెట్టిన సీసీ ఫుటేజ్లో ఉన్న వ్యక్తి ప్రవీణ్ బ్రదర్ అనే దానికి నీ దగ్గర ఏం సాక్ష్యం ఉందిరా? ఐజీ చెప్తున్నా కొడుక పంపి. ఏ నోటీస్ పంపిస్తావు పంపి. అర్థమైందా? కాదు, ఏదైనా మాట్లాడితే అర్థం ఉండాలి. ఇంత చదువుకున్నావు, ఇంత ఒక ఉన్నత స్థానంలో ఉన్నావు. సో ఆ ఉన్నత స్థానంలో ఉండేటట్టు మేము నీకు నాడ కూర్చుని పెట్టినాం. ఎందుకోసం? ప్రజలకు సేవ చేస్తావని, ఎవడికో ఊడికం చేస్తావని కాదు. సిగ్గుశరం ఉండాలి. ఎవరిని వాడితే వాడిని చంపుతాము. అధికారం మా చేయిలో ఉంది కాబట్టి మాకు అనుకూలంగా రిపోర్ట్లు ఇస్తాము. సో అట్లా ఇది ఇప్పుడు ప్రవీణ్ బ్రదర్ తోటి ఆగుతుందని గ్యారంటీ ఏంది? రేపు ఇంకొని ఇట్లా చేస్తారు, వాడిని కూడా చంపుతారు, వాడిని కూడా ఇట్లా తప్పుడు రిపోర్ట్లు ఇస్తారు, యాక్సిడెంట్ అని క్రియేట్ చేస్తారు. కత్తి మహేష్ చేసిండ్రు, గద్దరన్నకి చేసిండ్రు, ఇక్కడ ఇప్పుడు ఈ బ్రదర్కి చేసిండ్రు, రేపు ఇంకోరికి చేస్తారు. ఏం సిగ్గుశరం లేదు? చెప్పండి. నేను అడిగిన కాదు, దమ్ము ఉంటే ఐజీ గారు సీన్ రీక్రియేట్ చేయండి. మీరేమంటున్నారు? అట్లా మీద వచ్చి ఎట్లా పడుతుంది సార్ అంటే పడవచ్చు, అవకాశం ఉంది అన్నాడు. నేనేమంటున్నా, ఐజీ గారు మీరు బండి నడిపి అట్లా పడిపోయి చూడండి, అది మీద పడుతుందో ఎడ పడుతుందో చూద్దాం కదా. ఏమన్నా ఇప్పుడు అన్ని గంటలలో ఎట్లరా? ఒక్కసారి కూడా ఎందుకురా ఆయన క్యాప్ తీయలేదు కదా? ఆయనకు బొర్ర ఉంది, ఈయనకు బొర్ర లేదు. ఇవన్నీ అడుగుతుంటే అనుమానాలు ఉన్నాయి అంటాడు. అనుమానాలు నివృత్తి చేయాల్సింది ఎవడరా? నువ్వే కదా. నీకు అనుకూలంగా రిపోర్ట్ రాసుకుంటే అది వాస్తవాలు అయిపోతాయా? కామన్ సెన్స్. సో ఆలోచించండి మిత్రులారా. ఇది మనకు ముందే తెలుసు. ఇది కొత్తగా ఏం కాదు. ఇట్లా తప్పుడు యాక్సిడెంట్ లెక్క క్రియేట్ చేసి కేసును క్లోజ్ చేస్తారని మనకు ముందే తెలుసు. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనేది ఆలోచించుకోవాలి. ఓకే, అందుకే నేను ఏమంటున్నా, అరే అయ్యా, అందరూ ఎవరైతే ఒక మతం రిలేటెడ్ కాకుండా అందరూ సమాజం బాగుపడాలి, సమాజంలో ఇట్లాంటి పునరావృతం కావద్దు అని ఆలోచించి అన్ని మతాల వారికి చెప్తున్నా. సామాజిక కార్యకర్తలకి, జర్నలిస్టులకి, మేధావులకి, అన్ని మత పెద్దలకి అందరికీ చెప్తున్నా. ఓకే, సమాజంలో శాంతి భద్రతలు ఉండాలి. ఎవడు పడితే వచ్చి ఎవరిని పడితే వాడిని చంపి పోవడానికి హక్కు లేదు. కాబట్టి ఏదైనా ఉంటే ప్రజాస్వామికంగా పోరాటం చేయాలి. కాబట్టి కొందరు కంప్లైంట్ ఇస్తేనేమో చర్యలు తీసుకుంటారంట, కొందరు కంప్లైంట్ ఇస్తేనే చర్యలు తీసుకోరు.
చేసుకోరంట. ఈ నిష్పక్షపాతంగా వర్క్ పనిచేయాలి కదా. అందుకే నేను ఏమంటున్నా, ఈ పోలీస్ అధికారులని, ఈ హైకోర్టు న్యాయమూర్తులని, ఆ యొక్క జడ్జిలని, అట్లనే ఈ యొక్క సిబిఐ అధికారులని, ఈడీ అధికారులని, ఎలక్షన్ కమిషన్ అధికారులని, ఎట్లయితే ఎమ్మెల్యేలని, ఎంపీలని ప్రజలే ఎన్నుకుంటున్నట్టు వాళ్ళ యొక్క కీ స్థానంలో ఉన్నటువంటి వాళ్ళని ప్రజలే ఎన్నుకోవాలి. కనీసం సామాన్యులకు అంత విషయ పరిజ్ఞానం లేకపోతే గ్రాడ్యుయేట్లన్నీ ఎన్నుకోవాలి ఎమ్మెల్సీ ఎన్నుకున్నట్టు. అప్పుడే వాళ్ళు అక్కడ ఆ స్థానంలో ఉన్నవారు కొంతవరకైనా నిష్పక్షపాతంగా పనిచేస్తారేమో. లేకపోతే ఆ సిబిఐ, ఈడీ, ఐటీ, హ్యూమన్ రైట్స్ కమిషన్, పోలీస్ అధికారులు బీజేపీ అనుబంధ సంస్థల లెక్క పనిచేస్తున్నాయి. అప్పుడు ప్రభుత్వంలో తప్పులు చేసిన వాటిని కూడా సరిదిద్దాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది. కానీ వాళ్ళు ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేయడానికి కారణం అప్పుడు రాజ్యాంగాన్ని రాసిన పెద్దలు ఈ యొక్క మనం ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధులు మన కోసం పనిచేస్తారేమో అని మొత్తం అధికారాలు వాళ్ళు చేలబెట్టిపోయినరు. సో అక్కడ తప్పు జరిగింది. అట్లా కాకుండా వాళ్ళను కూడా ప్రజలే ఎన్నుకునే వ్యవస్థను ఏర్పాటు చేసి ఉంటే ఇలా ఇంత దారుణంగా ఉండేది కాదు. కాబట్టి ఇక్కడైనా మన రాజ్యాంగంలో ఎన్నో పిచ్చి పిచ్చి చట్టాలు తెస్తున్నారు. పనికిరాని చట్టాలు తెచ్చినప్పుడు వక్ఫ్ బిల్ అని, ట్రిపుల్ తలాక్ అని పనికిరాని చెత్త చట్టాలు తెస్తున్నారు. దానివల్ల ఎవరికి యూజ్ లేదు. ఒక కమ్యూనిటీని ఇబ్బంది పెడితే వాళ్ళకి ఎవరికి వచ్చే లాభం లేదు. అన్ని కమ్యూనిటీల దగ్గర ఉన్నటువంటి సంపద దోసుకోవడానికి చట్టాలు తెస్తున్నారు. అట్లాంటిది తెచ్చినప్పుడు మేము ఇది అడుగుతున్నాం, ఇక్కడ నుంచి ప్రజలే ఎన్నుకునే విధంగా మాకు రాజ్యాంగాన్ని అమెండ్ చేసి మాకు ఒక కొత్త చట్టం తేవాలి. ఏది సిబిఐ అధికారిని, ఈడీ అధికారిని, ఎన్నికల కమిషన్ అధికారులని, అట్లనే పోలీస్ అధికారులని ఇక నుంచి ప్రజలే ఎన్నుకుంటారు. అర్థమైందా? వాళ్ళ కాల పరిమితి 2 ఏళ్ల కంటే ఎక్కువ ఉండకూడదు. ఓకే, 2 టర్మ్స్ వాళ్ళు మళ్ళీ ఎన్నుకోవచ్చు, వాళ్ళు మంచిగా పరిపాలిస్తే. అర్థమైందా? వాళ్ళు ఒకవేళ మంచి నిర్ణయాలు తీసుకోలేకపోతే, వాళ్ళు సరిగ్గా పరిపాలించకపోతే వాళ్ళకి 6 మంత్స్కి ఒకసారి రెఫరెండం పెట్టి వాళ్ళని తొలగించే అధికారం కూడా ప్రజలకే ఉండాలి. ఇట్లాంటివి ఏమైనా చేస్తే వాళ్ళ భయం కొద్దీ ప్రజలకి నిష్పక్షపాతంగా పనిచేస్తారేమో అని ఒక ఆశ. ఓకే, ఆలోచించండి మిత్రులారా. సో ఆ క్రమంలో ఈ ఇన్సిడెంట్ లో ఎన్ని సామాన్యులకే ఇన్ని అనుమానాలు ఉన్నాయి, ఇన్ని ఉంటే వానికి ఏమి ఒక్కదానికి మనం కరెక్ట్ అడిగిన వాడికి ఒక్కదానికి ఆన్సర్ చెప్పలేకపోతున్నాడు సన్నాసి. వాడు ఇంకా బెదిరిస్తున్నాడు. ఇంకా ఎవడు పోస్టులు పెడితే ఆనికి నోటీస్ పంపుతా, మీనికి నోటీస్ పంపుతా, పంపుకోరా అయ్యా, ఏమైతుంది? తప్పుడు కేసులు పెట్టినంత మాత్రం అవి నిజమైపోవు కదా. అవునా కదా? కామన్ సెన్స్ ఉండాలి కదా. ఇక చూడండి, ఇక్కడ ఏం రాసిండు, ప్రవీణ్ పగడాల బుల్లెట్ ప్లస్ లిక్కర్ ఈక్వల్ టు మర్డర్ అని రాశారు. 3 సార్లు బుల్లెట్ మీద నుండి, అది కూడా హైవే మీద పడితే కనీసం చేతికి గాని వేసుకున్న ప్యాంటుకి కూడా కనీసం డ్యామేజ్ కాలేదు. ఎవరన్నా వాడండి మీరు, మీ యొక్క నేను ఈ మొత్తం రాసుకోబోతుంది, మొత్తం ఇట్లా గాయమవుతుంది, రక్తం వస్తుంది, ఈ యొక్క షర్ట్ కానీ ప్యాంట్ కానీ చినిగిపోతుంది. అట్లా ఉంటుంది, చిన్నగా పడితేనే. సైకిల్ మీదకి పడ్డా జరుగుతుంది. అట్లాంటిది అంత స్పీడ్ లో బండి మీదకి పడితే ఏం కాదంట. ఎవరికి చెప్తున్నారు నీతులు? విజయవాడలో ట్రాఫిక్ పోలీసు ఎవరో తీసిన దగ్గర కూడా కనీసం వేసుకున్న టీషర్ట్ గానీ ప్యాంట్ గానీ ఏం కాలేదు. చెప్పండి మిత్రులారా, బుల్లెట్ కిందికి పడితే మినిమం హ్యాండిల్ బార్స్ కొట్టుకునే అవకాశం ఉంటుంది, అది కూడా కాలేదు. చెప్పురా అయ్యా ఐజీ, దమ్ము అంటే ఇట్లాంటి వాటి ప్రశ్నలకు సమాధానం చెప్పు. నువ్వు తప్పుడు రిపోర్ట్లు ఇచ్చి మేము చెప్పిందే కరెక్ట్ వేదం అంటే ఎట్లా ఊరుకుంటాం? మా అనుమానాలు నివృత్తి అయ్యి అంత దమ్ముందా నీకు కదా? పోలీసులు విడుదల చేయని సీసీటీవీ వీడియోలు మీడియా వాళ్ళకి ఎవరు పంపించారు చెప్పాలి. మద్యం దాగి ప్రమాదం జరిగిందని నమ్మించడానికి ఎవరు ప్రయాసపడుతున్నారు? అనధికార సీసీటీవీ వీడియోలను మీడియా వాళ్ళు రిలీజ్ చేసి మరణించిన వారి వ్యక్తిత్వంపై ఎవరు చేపిస్తున్నారు చెప్పండి. ఆయన చంపింది కాకుండా ఇప్పుడు ఐజీ అధికారికంగా ఆయన తాగుబోతని ముద్ర చేస్తున్నాడు. అవునా కదా? 3 సార్లు తాగి పడ్డాడు, యాక్సిడెంట్ అయింది అంటే అర్థమైంది ఆయన తాగుబోతు, ఆయన తాగకపోతే ఉండలేడు. అర్థమైందా? లాంగ్ డిస్టెన్స్ నడిపేటప్పుడు కూడా ఆయన తాగకపోతే బతకలేడు. అంత నీచమైన వ్యక్తి ప్రవీణ్ బ్రదర్ అని మీరు ఆయన చచ్చిపోయినవని మళ్ళీ చంపుతున్నారు. ఆయన వ్యక్తిత్వాన్ని హననం చేస్తున్నారు, క్యారెక్టర్ని అసాసినేట్ చేస్తున్నారు. అవునా కాదు చెప్పండి? ఆయన రక్షణ టీవీలో ఇన్ని డిబేట్లు చేసిండు, ఏ రోజు తాగొచ్చిండో చెప్పండి. ఆయన ఇన్ని స్పీచెస్ ఇచ్చిండు ఈ యొక్క చర్చ్ రిలేటెడ్ పాస్టర్ గా, ఎక్కడ తాగేసి వచ్చిండో చెప్పండి. ఇంత పేద మంది విద్యార్థులకి చదువు చెప్తున్నాడు, వాళ్ళని పోషిస్తున్నాడు, వాళ్ళకి తిండి పెడుతున్నాడు, ఎక్కడ ఏ ఈవెంట్కి ఆయన తాగిపోయిండో చెప్పండి కదా. మీరు చెప్పింది 1% అన్న మ్యాచ్ కావాలి కదా ఆయన రియల్ లైఫ్ కి. చూపెట్టండి ఆయన గతంలో ఎన్నిసార్లు తాగి ఉన్నాడు, తాగకపోతే ఎప్పుడు బతకలేని పరిస్థితి ఆయన ఏ రోజు ఉండే. అంటే మీరు హత్య చేసిందే నేరం రా అంటే పైన ఇంకా పెద్ద నేరాలు చేస్తున్నారు. ఏది ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ.
ఆలోచించండి. వాళ్ళ కుటుంబ సభ్యులకి బుద్ధి ఉండాలి. ఆయనను చంపినోని మళ్ళీ చంపుతుంటే, ఆయన క్యారెక్టర్ అసాసినేట్ చేస్తుంటే మాట్లాడాలి కదా పబ్లిక్లో వచ్చి. ఆలోచించుకోండి జెసికా సిస్టర్, ఓకే, దయచేసి. ఓకే, ఎందుకంటే మీ యొక్క హస్బెండ్ యొక్క ఆత్మ శాంతించాలంటే మీరు ఆయన యొక్క క్యారెక్టర్ అసాసినేట్ చేస్తుంటే మీరు ఎట్లా నోరు మూసుకుంటారు? మీకు తెలియదు ఆయన ఎన్నిసార్లు తాగిండు, ఆయన తాగి అట్లా నడుపుతాడా? ఆలోచించుకోండి ప్లీజ్ సిస్టర్. ఓకే ఓకే, మేము ఎందుకు రెస్పాండ్ అవుతున్నాం అంటే, ఓకే అది ఒక ప్రవీణ్ బ్రదర్ ఇష్యూ కాదు, అది శాంతి భద్రతల ఇష్యూ. అట్లాంటిది ఇంకెవరికైనా జరిగే అవకాశం ఉంది కాబట్టి మేము బాధపడుతున్నాం, మేము వాయిస్ రేజ్ చేస్తున్నాం. అర్థమైందా? ఇది చెప్పిన ఇప్పటి వరకు రిలీజ్ అయిన సీసీటీవీ ఫుటేజ్ లో ప్రవీణ్ బ్రదర్ హత్య చేశాడనడానికి బలమైన ఆధారాలు. సపోజ్ ఒకవేళ యాక్సిడెంట్ అయింది అనుకుందాం, అతను బార్ షాప్ వెళ్లి తాగాడని నమ్మించాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది? ఆ ఫుటేజ్లు మేము ఇవ్వలేదు, పోలీసులే అని చెప్తున్నారు. ఖచ్చితంగా బయట వారు రిలీజ్ చేశారు, కరెక్ట్. ఆ అవసరం బయట వాళ్ళకు ఎందుకుంది? రిలీజ్ చేశారంటే వాళ్ళు అతను ప్రమాదం వల్ల చనిపోయేలాదని, అంటే ఆ యాక్సిడెంట్ అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటి వరకు హైవే పైన ఉన్న సీసీటీవీ వీడియోలు మాత్రమే ఉన్నాయి. ప్రవీణ్ ఉదయం, నాకు తెలిసి ఆ అన్వేష్ అనే ఒక సత్య అన్వేష్ అనే ఒక పాస్టర్ ఉన్నాడు, ఆయనతోటి 11:26 నుంచి 44 నిమిషాలు అంటే 12:10 వరకు మాట్లాడాడు ఆయన. మరి ప్రవీణ్ బ్రదర్ ప్రయాణించినటువంటి సీసీ ఫుటేజ్ చూపెట్టాలి కదా, ఎవడో డూప్ కానీ చూపెడుతున్నారు కానీ దొంగ నాకు. ఎందుకంటే ఆ సీసీ ఫుటేజ్ కంట్రోల్ ఆ ఇండివిజువల్ వాళ్ళ దగ్గర ఉంటుంది, వాళ్ళు ఎవరో మనకు తెలియదు కాబట్టి వాళ్ళ నుంచి తీసుకోవడం మనకి, అంటే ఒక ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్ని పెట్టుకుంటే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆ యొక్క అసలు ప్రవీణ్ బ్రదర్ యొక్క సీసీటీవీ ఫుటేజ్లు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్ని పెట్టుకొని ఒక జేఏసీకి ఏర్పడి ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్ పెట్టుకొని కొంచెం ఇన్వెస్టిగేషన్ కరెక్ట్ చేపిస్తే, యొక్క ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్తో మళ్ళీ ఫోరెన్సిక్ రిపోర్ట్లు తెప్పిస్తే ఏమన్నా కొంతవరకు అన్నా ఇంకా కొంచెం రిలయబుల్ ఇన్ఫర్మేషన్ వస్తుందేమో. కానీ ఆ ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయరు, బెదిరియరు అని నమ్మకం అయితే లేదు కదా. కానీ ఆలోచించుకోండి. ఓకే, ఏది ఏమైనా ఈ వ్యవస్థ, ఈ యొక్క దుర్మార్గుల వ్యవస్థలో మనకు న్యాయం దొరకకపోతే వచ్చే ఎన్నికలలో కర్రు కాల్చి వాత పెట్టాల్సిన అవసరం ఉంది. ఓకే, మనం కామ్గా అయితే ఉండకూడదు. ఓకే, ఎందుకంటే వాళ్ళ అధికారాన్ని దుర్వినియోగం చేస్తుంటే వాళ్ళ అధికారాన్ని మనకు ఎట్లా తీయాలో తెలుసు కదా, మనకున్న ఆయుధం ఓటు కదా. సో ఆలోచిద్దాం. ఓకే, అందరూ వాడు మహాసేన రాజేష్ అంటాడు, వాడు నెక్స్ట్ డేనే వచ్చి పోలీసులు ఎలాంటి రిపోర్ట్ చేయకముందే వాడు యాక్సిడెంట్ అని కంక్లూడ్ చేస్తాడు. ఎందుకంటే వాడికి టీడీపీ తోటి అనుబంధాలు ఉన్నాయి కాబట్టి. అర్థమైందా? అందరు దొంగ నా కొడుకు తయారైనరు. ఇది 11 గంటలకు బయలుదేరాలని సమాచారం ఉంది కాబట్టి ఇంటి దగ్గరలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలన చేయాలి. నాగోల్లో ఉన్న లిక్కర్ షాప్ డ్రామా ఆర్టిస్ట్ 12 గంటలకి వెళ్ళాడు. ఇంటి నుంచి స్టార్ట్ అయిన 12:10 దాకా ఆ ఫ్రెండ్ తోటి మాట్లాడిన, నా దగ్గర స్క్రీన్ షాట్ కూడా ఉంది ఆ సత్య అన్వేషణ అంటే ఆయనతోటి. మళ్ళీ 12 గంటలకు లిక్కర్ షాప్కి ఎడవా, ఏం మాట్లాడుతున్నారు? ఇక ఆయనకు అత్యంత సన్నిహితులు చెప్తున్నది, ఆయన ఎప్పుడు తాగాడు, ఆయనకు అలవాటు లేదని వాళ్ళ సిస్టర్ చెప్తున్నది, వేరే నాకు తెలిసిన వాళ్ళు చెప్పిండ్రు. అయినా కానీ వీడు పోలీసోడు ఆయన తాగుపోతాని కంక్లూడ్ చేస్తున్నాడు. సిగ్గుచరం లేదు. ఆడంట ఐజీ అంట, వాడంటే ఎవరికో నోటీస్ పంపుతాడంట. పంపుకో బిడ్డ పంపుకో. నీ దుర్మార్గుడు అరాచక పాలన నడుస్తుంది. ఎవరిని చంపుకున్నా ఒక చర్యలు లేవు. ఇదేంద్రా? దీనికోసం అరా ప్రజలు ఎన్నుకున్నది? వేసిన కొడుకులు మిమ్మల్ని అంటే కూర్చుండబెట్టింది. ఇంటి నుంచి స్టార్ట్ అయిన సమయం నుండి ఆయన ఇంటి దగ్గరలో ఉన్న సీసీటీవీ వీడియోలు పరిశీలన చేయాలి. రాత్రి 8 గంటల లోపు రాజమండ్రి చేరాలని ప్రవీణ్ ఆలోచించి ఉండవచ్చు. కాబట్టి ఉదయం 11 గంటలకు బయలుదేరి ఉండవచ్చు. హైదరాబాద్లోనే కిడ్నాప్ చేశారని అనుమానం. సికింద్రాబాద్ నుంచి రాజమండ్రి ప్రయాణం కనీసం 9 గంటలు, భోజనము టీ బ్రేక్తో సహా. కాబట్టి సంఘటన జరిగిన స్థలం నయారా బంకు దగ్గర. రాత్రి 7 గంటల నుంచి ఉదయం సీసీటీవీ పరిశీలించాలి. ఒకవేళ సీసీటీవీలో అనుమానాస్పదంగా ఆయన ఏడికి పోతే ఆయన వైట్ కార్ ఉంది, ప్రతి చోట ఉంది, ఆయన ఫాలో అవుతుంది ఆ బైక్ ని. మరి ఎందుకున్నది ఆ వైట్ కార్ ఎందుకుంది? ఆలోచించండి కదా. సో ఒకవేళ సీసీటీవీలో అనుమానాస్పదంగా వాహనాలు ఈ ప్రదేశంలో లేకపోయినా బైక్ ఉన్న ప్రదేశం, సో అది కొంచెం లెంత్ ఉందని నేను ఫాస్ట్ చదువుతున్నాను. చూడండి ఇక్కడ ఇందులో ఇది చూడండి, ఇవన్నీ చూడండి. ఇంకా నేను కొన్ని చూపెట్ట కానీ చూడండి. అంటే మనకే ఇన్ని తెలుస్తున్నప్పుడు వాళ్ళకి ఎందుకు తెలియదు? చూడండి మిత్రులారా, ఈ ఫోటో దయచేసి చూడండి. గింత బొర్ర ప్రవీణ్ బ్రదర్కి ఉందా చెప్పండి? వాడు బయట ఉంటే అది క్యాప్ పెట్టుకుంటాడు, షాప్ లోపలికి వచ్చినా హెల్మెట్ తీయడా వాడు? అంత బొర్ర ప్రవీణ్ బ్రదర్కి ఉందా మీరు చెప్పండి? వేరే వీడియోలు చూడండి. వాడు ఎక్కడ పోయినా వాడిని ఎందుకు తీయడు? ఇది ఎందుకు తీయడు? పైది షాప్ లోపలికి పోయినా తీయడా? నువ్వు నేను తీయమా?
చాలా మంది హెల్మెట్ పెట్టుకోవడం కారణం ఉక్కపోస్తుంది, అంత ఈ జిగ్ అవుతుంది, అంత ఇట్లా చిరాకులు వేస్తుంది అని పెట్టుకోరు చాలా మంది. ఎంత గవర్నమెంట్ ఎంత పెట్టుకోమని చెప్పినా. వీడు చూడు ఎక్కడ ప్రవీణ్ బ్రదర్ లెక్క కనిపిస్తున్నాడు మీకు. వాడు ఫేక్ గాడు, అది క్లియర్గా అర్థమవుతుంది కదా. యాక్సిడెంట్ అయితే బార్ షాప్కి వెళ్ళాడు అని వీడియోలు చూపించి నమ్మించాల్సిన అవసరం ఏంటి? అది యాక్సిడెంట్ కాదు కాబట్టి ఇలాంటి వీడియోస్ రిలీజ్ చేస్తున్నారు. కీసర అంటే విజయవాడ దగ్గర ఎక్కడ ఉంటుంది. కీసర టోల్ గేట్ ముందు హెడ్ లైట్ పగిలితే టోల్ గేట్ దాటేటప్పుడు హెడ్ లైట్ ఎలా ఉంది? కీసర నుండి గొల్లపూడికి అంత తక్కువ సమయంలో ఎలా వెళ్ళగలుగుతాడు? చూడండి, ఇది కీసర టోల్ గేట్. ఇది అంటే అక్కడ మధ్యలో ఇది రియల్ ప్రవీణ్. కీసర టోల్ గేట్ దగ్గర ఉన్నది రియల్ ప్రవీణ్, మిగతావి కావు. అర్థమైందా? ఆ బైక్ కాదు, అది కాదు. ఇది మనకే సామాన్యులకు అర్థమవుతున్నాడు, పోలీసులకు ఎందుకు అర్థం కాదు? వీటికి అన్నిటికి ఆన్సర్ చెప్తారా? వాడు చెప్పడు. ఐజీ గాడు ఏది వాడు ఎంతసేపు దీన్ని యాక్సిడెంట్ లెక్క చేసి కేసు క్లోజ్ చేయాలని ప్రయత్నం తప్ప వాడు ఒక్కటి కూడా ఇంకా పోలీసులని చాలా మంచి పని చేశారని అప్రిషియేట్ చేస్తున్నాడు. వాడు చేసిర్రు అంటే ఏం చేసిర్రు అని తప్పుడు రిపోర్ట్లు ఇచ్చి. పగలు రోడ్డు పక్కన కూర్చుని ఉన్న ఫోటోలు ఎవరు తీశారు? అది కూడా హెడ్ లైట్ మరియు బైక్ నంబర్ కనపడే విధంగా. అక్కడ పడిపోయి ఒకవేళ హెడ్ లైట్ పగిలితే ఆయన మాస్క్ కూడా తీయకుండా ఎందుకుంటారు? మీడియా వాళ్ళకి రోడ్డు పక్కన కూర్చున్న ఫోటోలు వైన్ షాప్ సీసీటీవీ వీడియోలు ఎవరు పంపించారు? వివరాలు ఏవి? చెప్పండి మిత్రులారా. ఇగో చూడండి ఏం మాట్లాడుతున్నారు కదా. ఎక్కడ ఒక్కసారి కూడా ఎందుకు హెల్మెట్ తీయడాడు వాడు? ఫేక్. ఎందుకంటే వాడు ఫేక్ గాడు కాబట్టి. చూడండి ఇట్లా బైక్ మీద ఎట్లా వండుకొని ఉంటాడో మీరు చెప్పండి. ఎట్లా మీరు ఇన్ని యాక్సిడెంట్లు చూసినాం కదా. అట్లా అంత స్పీడ్లో వచ్చి పడ్డా సరే, లేకపోతే ఎవడన్నా వచ్చి గుద్దినా సరే, బండి ఎడ పడుతుంది, మనిషి ఎడ పడతాడు, మనిషికి ఎన్ని గాయాలు అవుతాయి, బండికి ఎన్ని గాయాలు అవుతాయి, ఒక్క ముఖం మీద ఎందుకు అవుతాయి, మిగతా చోట్ల ఎందుకు కావు? కామన్ సెన్స్ మనకే ఇంతున్నప్పుడు పోలీసులకి వాళ్ళకి సిగ్గుశరం లేదా? ఇదే ఒక ఏది పోలీస్ అధికారికో లేకపోతే ఒక రాజకీయ నాయకుడికో జరిగితే ఇట్లనే రియాక్ట్ అవుతారా? చెత్త నాయకుడికి. ఇవాళ అమిత్ షాకి అయితే ఇట్లనే రియాక్ట్ అవుతారా? ఏం మాట్లాడుతున్నారు? బాడీ పైన బైక్ పడి ఉంది కాబట్టి ఇది కుట్రపూరిత హత్య కావడానికి వీలుంది. యాక్సిడెంట్ అయితే బైక్ డ్యామేజ్ తీవ్ర స్థాయిలో ఉంటుంది. బైక్ గార్డ్స్ మరియు పెట్రోల్ ట్యాంక్ మీద రక్త మరకలు, ముఖం పైన మాత్రమే తీవ్ర గాయాలు, సగం దవడ ఉబ్బడము, కర్రల మీద రక్త మరకలు, హెల్మెట్ కి గీతలు లేవు, షర్టు ప్యాంటు చిరగలేదు, ఇంకా ఇతర చాలా ఇట్లాంటివి ఉన్నాయి, అబ్జర్వేషన్స్ ఉన్నాయి. చెప్పండి, వీటికి సమాధానం చెప్తాడా? చెప్పడు వాడు. ఇది యాక్సిడెంట్ అని కేసు క్లోజ్ చేయాలి. ఎవడో పైన చెప్పిండు, ఈ చంద్రబాబు నాయుడు గారికి అమిత్ షా గారు వాడు చెప్పిండంటే ఇది కేసు క్లోజ్ చేయమని. సో అందుకని వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళకి ప్రెజరు. అంటే ఎట్లా కనిపిస్తున్నాం? ఎవరిని పడతామని చంపాక మీకు ఓడిచ్చిండ్రా కదా. సీసీటీవీ ఫుటేజ్లు ఆయన బయలుదేరి దగ్గర నుంచి ఎందుకు బయటకు చూపెట్టలేదు? రియల్ ప్రవీణ్ ఎందుకు చూపెడతలేరు? సీసీటీవీ ఫుటేజ్లో దొంగ ప్రవీణ్ ఎందుకు చూపెడుతున్నారు? చెప్తా నా కొడుకులు. ఆలోచించండి మిత్రులారా, ఇది కరెక్ట్ కాదు. ఇది ఇట్లనే మేము కామ్గా ఉంటే రేపు ఎవరికైనా కావచ్చురా, అయ్యా అధికారం మా చేతిలో ఉంది, మేము ఏమైనా చేస్తాం. వాడు చెప్పేది ఏంది? మేము ప్రజలకు మంచి పరిపాలన చేస్తాము, ప్రజల బతుకులు మారుస్తాము, మేము ఇన్ని హామీలు ఇచ్చినా నెరవేరుస్తామని చెప్తలేడాడు. వాడి కొడుకు అయితే వేసిన కొడుకు ముద్దపప్పు గాడు. వానికి ఏ సబ్జెక్ట్ నాలెడ్జ్, ఎవరి సబ్జెక్ట్ నాలెడ్జ్ చెప్పండి నాకు? చంద్రబాబు నాయుడు అనేటోడు ముసలాడు అయిపోయాడు. వాడు ఆరోగ్యం కాపాడడానికి వాడు వీక్తున్నది. ఇక వాడి కొడుకు అయితే పక్కా ముద్దపప్పు, ఏ విషయం మీద అవగాహన లేదు, వాడు చెప్తే ఒక ఓటు పడది. పవన్ కళ్యాణ్ అంటే వానికి కూడా ఏ విషయం మీద అవగాహన లేదు, అరుసుడు తప్ప ఏముండదు దానికి. ఓకే, వానికి ఒక సిద్ధాంతము ఒకటి ఏది లేదు. ఎన్నిసార్లు మాటలు మార్చిండు, ఎట్లా ఉన్నాడు. సో ఇప్పుడు వాడు చెప్తే ఒక ఓటు పడని బచ్చగాడు, ఈ యొక్క చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ గాడు, వాడంట ప్రజలకి ఎన్నికల ముందు ఏం చెప్పినవరా? రెడ్ బుక్ పాలన చెప్పనుంటి, నేను ఈ హామీ ఇస్తా, ఆ హామీ ఇస్తా, ఇంట్లో 10 మంది ఉంటే 10 మందికి నీకు 5,000 నీకు 5,000 నీకు 5,000 అని ఇట్లా చెప్పొద్దు. మేము నీకు రెడ్ బుక్ పాలన, నీకు రెడ్ బుక్ పాలన, నీకు రెడ్ బుక్ పాలన అని చెప్పనుంటి. ఎంతమంది ఓటేస్టోళ్ళు చూసేవాళ్ళం కదా. వాడు ఎంత కావరము, సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే మాట్లాడితే వాళ్ళ మీద కేసులు, జైల్లో పెట్టుడు. నీ అమ్మ రేపు అధికారం మారితే నిన్ను పెట్టర్రా? సిగ్గుశరం లేదు. అరే ఎవడి భావస్వేచ్ఛ అంటే మాట్లాడుకునే భావస్వేచ్ఛ, కనీసం పోస్టులు షేర్ చేసుకునే భావస్వేచ్ఛ లేని అరాచక పాలన నడుపుతున్న, రెడ్ బుక్ పాలన నడుపుతున్న గాడి కొడుకులు మనకు అవసరమా రాయ్యా? నీ సంగతి చెప్తాం.
నీకు రాష్ట్రపతి పాలన విధించేటట్టు చేస్తాము, లేకపోతే వచ్చే ఎన్నికలలో ఘోరంగా ఓడిపోయేటట్టు చేస్తాం. ఏం చేసినా ఎన్ని కుట్రలు చేసినా నడుస్తుంది, ఎల్లకాలం నడుస్తుంది కూడా అనుకుంటే అది భ్రమ. అది బీజేపీ వాళ్ళు కేంద్రంలో కానీ ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కానీ. అర్థమైందా? అన్నిసార్లు కింద పడ్డ వ్యక్తి బండి 90 నుంచి 100 స్పీడ్లో నడిపించగలడా? అంత తాగిన వ్యక్తికి కంట్రోల్ ఉంటుందా? మీరు చెప్పండి. మీరు ఎవరైనా తాగితే నిద్ర వస్తుంది, తాగినాక మంచిగా బండి నడుపుతుంటే ఊగినట్టు అవుతుంది ఆ గాలికి ఆ స్పీడ్కి. సో 5-10 కిలోమీటర్లు మ్యాక్సిమం 30-40 కిలోమీటర్ల లోపలనే ఎక్కడో చోట పడిపోతారు. 350 కిలోమీటర్లు తాగి నడపడం అసాధ్యం. అది మీరు ఏ ప్రొఫెషనల్ అని అడగండి, కొంచెం మెడ మీద తలకాయ ఉన్న ఎవరినని అడగండి, అది క్లియర్గా అర్థమవుతుంది. ఐజీ చెత్త నా కొడుకు వాడి పైన వాళ్ళు ఆదేశాలు ఇచ్చేది కేసు క్లోజ్ చేయమని వాడు అన్ని తప్పుడు లెక్కలు చెప్తున్నాడు. అవునా నా కొడుకు? ఒక్క ప్రశ్నకి సమాధానం అది హత్య అని చెప్పే క్వశ్చన్స్కి ఒక్కదానికి సమాధానం చెప్పలేకపోతున్నాడు. వేస్ట్ నా కొడుకు. ఇంకా బెదిరిస్తాడంట సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే. ఏం చేస్తావో చేయరా అయ్యా? ఒక్కసారి కూడా మాస్క్ మరియు హెల్మెట్ తీయకపోవడానికి కారణం ఏమిటి? విజయవాడలో ఎవరిని కలిశాడు? ఫోన్ డేటాను ఎందుకు బయట పెడతలేరు? నాకు మెయిన్ ఫోనే కదా. ఆయన మొత్తం జర్నీలో లేకపోతే ఆ 2-3 రోజుల ముందు నుంచి ఎవరితో మాట్లాడిండు, ఎన్ని నిమిషాలు మాట్లాడిండు, ఈ డేటా కావాలి కదా. లాస్ట్ టైం ఎవరితో మాట్లాడిండు ఈ డేటా పెట్టాలి కదా బయట. పోలీసోడు పెట్టిండా? ఫోన్ ఫోరెన్సిక్ రిపోర్ట్ పెట్టిండా? అందులో చాలా విషయాలు తెలుస్తాయి కదా. ఫోన్ ఎక్కడి నుంచి ఎక్కడికి పోయిందో ఆ డేటా పెట్టాలి కదా. లాస్ట్ సిగ్నల్ ఎక్కడ వచ్చిందో పెట్టాలి కదా. అది కూడా తప్పే పెడతారు గాడి కొడుకు. కానీ అది పెట్టలేదు, ఫోన్ డేటా పెట్టలేదు. అందుకనే ఏమంటున్నా, కొంచెం ఇంకా మనకు ఫోన్ ఫోరెన్సిక్ రిపోర్ట్లు, యాక్చువల్ ఫోరెన్సిక్ రిపోర్ట్లు, అట్లనే ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్లు, ఇంకా టాక్సికాలజీ రిపోర్ట్లు, ఇంకా ఎలాంటి రిపోర్ట్లు అయినా మనకి ఒక ప్లస్ రియల్ ప్రవీణ్ యొక్క సీసీ ఫుటేజ్లు మనకి రావాలంటే ఒక ప్రైవేట్ ఇన్వెస్టిగేషన్ పెట్టుకొని ఏమైనా ఇన్వెస్టిగేషన్ చెప్పియని రాయ్యా. ఈ సోకాల్డ్ యొక్క పెద్దలు అంటున్న కేఏ పాల్ లాంటి వాళ్ళు, హర్ష కుమార్ లాంటి వాళ్ళు, ఇంకెవరైనా పాస్టర్లు, ఇంకెవరైనా సరే, ఇంకా సామాజిక కార్యకర్తలు ఒక జేఏసీకి ఏర్పడి అవసరమైతే మనిషికి కొన్ని డబ్బులు కలెక్ట్ చేసుకొని అయినా సరే ఆ యొక్క ఒక దీనికి ఏది ఇంకా కొంచెం ఇన్వెస్టిగేషన్ చేస్తే కనీసం ఆయన ఆత్మనైనా మనం శాంతిపరిచిన వాళ్ళం అవుతాం. ప్లస్ ఇట్లాంటి పునరావృతం కాకుండా ఉండాలంటే ఇంకేమేం చర్యలు తీసుకోవాలో ఆలోచించండి కదా. ఒక వ్యక్తి చేసే పనులు కావు ఇవి. ఒక సమూహం చేయాల్సిన పనులు. అందరికి సామాజిక బాధ్యత ఉన్నది కాబట్టి ఒక ఇండివిజువల్ వ్యక్తి ఈ ఒక వ్యవస్థతోటి, ఒక దుర్మార్గులైన వ్యవస్థతోటి ఒక ఇండివిజువల్ వ్యక్తి కొట్లాడడం సాధ్యం కాదు. కాబట్టి ఒక సమిష్టిగా చేస్తేనే అది కొంచెం సాధ్యమవుతుంది. ఈ తెల్ల కారు కంటిన్యూస్ గా అన్ని చోట్ల కనిపిస్తుంది. ఈ తెల్ల కారు ఎందుకు వస్తుంది మీరు చెప్పండి? మొత్తం 350 కిలోమీటర్ల తెల్ల కారు ఎందుకు ఫాలో అవుతుంది మీరు చూడండి. దీనికి సమాధానం చెప్తారా? ఇలా కనిపిస్తుంది అది ప్రవీణ్ బ్రదర్ కాదని క్లియర్గా అర్థమవుతుంది. ఇంకా చూడండి, వీటికి ఒక్కటికి సమాధానం చెప్తలేడాడు ఐజీ గాడు. నోరు మూసుకొని కానీ బెదిరిస్తున్నాడు. అవునా నా కొడుకు? ఇది మరి ఆయన చెస్ట్ మీద ఎట్లా ఫుట్ ప్రింట్ ఉంది అంటే అది ఫుట్ ప్రింట్ కాదంటుండే అవలగాడు. ఇంత క్లియర్ కనిపిస్తుండే ఎట్లా కాదురా? రక్త మార్కతో తొక్కింది. ఎట్లా మాట్లాడుతున్నారు చూడండి మిత్రులారా. ఈ బండి ఆ బండి చూడండి. ఆడ కూర్చున్న బండి, ఈడ ప్రవీణ్ బ్రదర్ని అక్కడ దొరికిన బండి. ఈ 2 బండిల మీద ఈ సింబల్ చూడండి. ఇది ఎట్లున్నది, అది ఎట్లుంది ఈ సింబల్. ఈ 2 బండ్లు, ఈ పైన ఉన్న బండి ఏమో ఆడ కూర్చున్నది, విజయవాడ బ్రేకోడ్ కూర్చున్నది. ఈ కిందిదేమో ప్రవీణ్ బ్రదర్ పడ్డ దగ్గర దొరికింది. 2 బండ్ల మీద ఉన్న సింబల్ చూడండి. ఇది ఒకటే ఉందా? కొంచెం డిఫరెన్స్ ఉందా లేదా? ఎవరికి చెప్తున్నారు? ఆయన ప్రవీణ్ బ్రదర్ కాదు, ఆ బండి ప్రవీణ్ బ్రదర్ కాదు. ఇది యాక్సిడెంట్ అయితే ఆయన మాస్క్ మరియు కళ్ళజోడు అలా పెట్టింది ఎవరు? ఇట్లా పక్కకు పెట్టింది ఎవరు? అది పడ్డట్టుందా? అన్ని వస్తువులు ఒకటే దగ్గర పడతాయా అట్లా? ఇది యాక్సిడెంట్ అయితే అట్లా పడతాయా? అట్లా పెట్టినట్టు ఉంటాయా? ఆడోటి చెల్లా చెదర అవుతుందా అంత స్పీడ్లో వచ్చినప్పుడు? ఇది చెప్తాడు, దీనికి ఆన్సర్ చెప్తాడా ఐజీ? అట్లా పెడతారా ఎవరన్నా? ఎవరికి చెప్తున్నారా అంత పేకు ముండా కడుకులు? అర్థమైందా మిత్రులారా? ఇంకో ఏది బ్లూ ట్రౌజర్స్, ఇక్కడ ఏంది గ్రే ట్రౌజర్స్. ఇక్కడ ఇది బ్లూ ఉంది, ఈ గ్రే ఉందని చూపెడుతున్నారు.
ఈ పైన ఉన్నది బ్లూ ఉంది, కింద ఉన్నది ప్రవీణ్ బ్రదర్, యాక్చువల్ ప్రవీణ్ బ్రదర్ గ్రే ఉందని చెప్తున్నారు. ఏది పాయింట్ అర్థమైందా? క్లియర్గా అర్థమవుతుంది. చూడు అదే వైట్ కారు, అన్ని చోట్ల అదే వైట్ కార్ ఫాలో అవుతుంది. ఎందుకవుతుంది అంటే ఎట్లా తయారైందంటే మేము ఏమైనా చేస్తాము. చూడు అట్లా పండబెట్టినట్టు ఉంటుందా మీద మనిషి మీద? చూడండి ఆయన వండుకున్నాడు, ఆయన మీద కారు అట్లా ఉంటుందా? మీరు ఎట్లన్నా వాడండి, న్యాచురల్గా వాడండి, ఇట్లా పడిపోండి, అట్లా బండి తీసుకొని, లేకపోతే వాడు నుంచి వెనక నుంచి గుద్దినా అట్లా ఉంటుందా? మీరు చెప్పండి దయచేసి. ఇక చూడు ఎట్లా అంటే ఎంత కావరం ఎక్కింది. కొన్ని రక్తంతో నేను చూపెడతలేను. ఓకే, వాడు ఒక్క దగ్గర హెల్మెట్ తీయడంట, అన్ని 350 కిలోమీటర్లు నడిపితే కూడా. ఇంకా చూడండి ఈ బండికి ఆ బండికి ఉన్న డిఫరెన్సెస్ చూడండి. నేను రక్తం ఉన్నాయి చూపెడతలేను. ఇది ప్రవీణ్ అన్న అరచేతులు బలంగా దేనినో అడ్డుకున్నట్లు నల్లగా మారాయి. బైక్ ని ప్రవీణ్ అన్న మీద ఎత్తి పెట్టినట్లుగా ఉంది. ఇది చూడండి మిత్రులారా, చేతులు ఎట్లా నల్లగా అయిపోయినాయి చూడండి. అంటే ఆయన గట్టిగా పట్టుకున్నాడు, దేన్నో వేడి దాన్ని ఏదో పట్టుకున్నాడు, అందుకే నల్లగైనాయి. అర్థమైందా? అంటే ఆయన కొడుతుంటే ఇట్లా పట్టుకున్నట్టున్నాడు, ఆపే ప్రయత్నం చేసినట్టున్నాడు, ఏదో వేడి దాంతో ఏదో పట్టినట్టున్నారు. ఎవరికి చెప్తున్నారా? అది క్లియర్గా అర్థమవుతుంది 100% హత్య అనేది. అది ఇక వేరే రకంగా ఎట్లా మనము ఏది అది రెండు వేరు కలర్ అని చూపెడుతున్నారు. ఒకటి బ్లూ కలర్ ఉంది, ఇది వేరే కలర్ ఉందని చెప్తున్నారు. అది క్లియర్గా అర్థమవుతుంది. అది కేవలం ఇన్వెస్టిగేషన్ మిస్లీడ్ చేయడానికి ఈ యొక్క ఏది అన్ని చోట్ల అదే వైట్ కార్ ఫాలో అవుతుంది. మీరు చూడండి దయచేసి, ఒక్క దగ్గర కాదు. వీటికి ఆన్సర్ చెప్తాడు ఐజీ? చెప్పాడు. మేము న్యాయం అడిగితే మేము అంటే ఏమంటారు మత కల్లోలాలు సృష్టిస్తున్నమాట. ఎవడరా చెప్పింది? వేస్తున్నా కొడుక, మీరు సంపి మత కల్లాలు మీరు సృష్టించారు. మేము న్యాయం అడిగి ఇట్లాంటి పునరావృతం కావద్దని మేము కొట్లాడుతున్నాం, మేము మత కల్లాలు జరగొద్దని మేము కొట్లాడుతున్నాం. అర్థమైందా? వేస్ట్ ముండా కొడుకులు ఉన్నారు. వాడండి ఇంకా ఐజీ అంట. ఓకే, ఇక్కడ చూడండి ఈ బండికి ఆ బండికి డిఫరెన్స్ చూడండి దయచేసి. ఇది ఇంకా ఈజీగా అర్థమవుతుంది మిత్రులారా. ఇగో ఒక దగ్గర రెడ్ లైట్, ఇక్కడ ఏది రెడ్ లైట్, ఆ దొంగ బాడక దగ్గర దొంగ వేస్ట్ డూప్ గాన్ దగ్గర ఆ లైట్ లేదు చూడండి ఇక్కడ. ఓకే, అదే ప్రవీణ్ బ్రదర్ అక్కడ దొరికిన బండికి లైట్ ఉంది చూడండి, ఆ రెడ్ లైట్ది. అర్థమైందా? ఇక్కడ రెడ్ లైట్ ఉంది కింద కూడా. సో కానీ వాడు దొంగ దగ్గర లేదు. ఒరిజినల్ బైక్ ఏమో రెడ్ లైట్ ఉంది కానీ ఫేక్ బైక్ రెడ్ లైట్ లేదు. అంటే వాడు నకల్ కర్నేకి వెళ్ళి బి హకల్ చాయి అంటారు తెలంగాణలో. అంటే ఏంటంటే కాపీ కొట్టడానికి కూడా తెలివి ఉండాలి. ఓకే, సో అంటే వాడు అందుకే అంటున్నా, వీళ్ళు ప్రొఫెషనల్ కిల్లర్స్, సుపారీ గ్యాంగ్ సంపడంలో ప్రొఫెషనల్ ఉన్నారు కానీ దాన్ని యాక్సిడెంట్ లెక్క క్రియేట్ చేయడంలో వాళ్ళు విఫలమైనరు. ఓకే, సో ఇన్ని ఆధారాలు మనకు క్లియర్గా అర్థమవుతున్నాయి. అయినా సరే పోలీసు వాడు వచ్చి చూడు టోల్ గేట్ దగ్గర ఉన్నప్పుడే లైట్ పగిలిపోయిందా, అందుకే హెడ్ లైట్ ఆన్లోనే ఉందా, అప్పటికే దాడికి గురి అయి ఉన్నారా, ఆ భయాందోళనతో త్వరగా గమ్యాన్ని చేరుకునే లేదా సేఫ్ ప్లేస్ కు వెళ్లాలనే ఆలోచనలో ప్రయాణం సాగించారా, టోల్ గేట్ వద్ద ఎవరి సహాయం దొరకలేదా, ఒరిజినల్ ప్రవీణ్ అవి కావాలి మనకి. ఓకే, ఇంత క్లియర్గా కనిపిస్తుంది మరకలు ఆయన శరీర మొత్తం దాని మీద ఒక్క దగ్గర చినగలేదు కానీ మళ్ళీ ఏదో చెప్తున్నారు వాళ్ళు. ఏం మాట్లాడుతున్నారు? ఇవన్నీ ఫేక్ అంట. మనం చెప్పేది ఫేక్ అంట, వాడు చెప్పేది కరెక్ట్ అంట. దరిద్రులు. అదంటే డస్ట్ లేచిందంట, డస్ట్. అన్ని అబద్ధాలు, అన్ని ఫేకే. అదే అధికారాన్ని ఇక మనం అందుకే నేను ఏమంటున్నా, పోలీసు వాళ్ళని తిడతలేను, వాళ్ళ పైనుండి ఎవడు చేయిస్తున్నా వాళ్ళని తిడుతున్నా. అది చంద్రబాబు నాయుడా, అమిత్ షానా, చిన్నజీరావు కూడా యూనో ఇగో చూడు వాళ్ళ కళ్ళు చూడండి, ఇద్దరి సేమ్ ఉన్నాయా? లేవు. మనకే సామాన్యులకి ఇన్ని అర్థమైతే నువ్వు పోలీస్ ప్లేస్ లో ఉండి ఎన్ని చెప్పాలరా అయ్యా? చూడండి మిత్రులారా, ఈ కట్టెల మీద ఎందుకు రక్త మార్కలు ఉన్నాయి? ఎవడు చెప్పాలి దీనికి సమాధానం? చెప్పాడు వాడు, యాక్సిడెంట్ అని చెప్తాడు వాడు, వేస్తున్నాడు. సో అట్లా చాలా ఉన్నాయి. ఇక మనం ఇగో
వీడు ఏమంటాడు అమారా ప్రసాద్, ఎల్బీ నగర్ వైన్స్ లోకాక్ టైల్ కోదాడ వైన్స్ లో రెండోసారి, ఏలూరు వైన్స్ లో మూడోసారి. ఎవట్రా వీడు తాగుబోతులకి అమ్మ మొగుడిలాగా తాగుతున్నాడు, దశమా భాగాలను పద్ధతిగా వాడుతున్నాడు అని అమారా ప్రసాద్ పెట్టిండాడు. ఏది నెక్స్ట్ డేనా ఇప్పుడు గొర్రెగాని పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిందంట. నేను ముందే చెప్పినట్లు గుద్ద పగల తాగి బండి కంట్రోల్ కాక చచ్చాడంట. గొర్రెల ముఖ చిత్రం ఎలా ఉండబోతోందో. ఈ కేసుపై ఏపీ పోలీసుల కృషి కష్టం అనిర్వచనీయం, ఏపీ పోలీసులకు మా సెల్యూట్ అని పెట్టిండు అమారా ప్రసాద్ గారు. అర్థమైందా? అంటే ఈ బాడికోళ్ళకి ముందే తెలుసు దాన్ని యొక్క యాక్సిడెంట్ లెక్క చిత్రీకరించాలని. ఏ రిపోర్ట్ రాకముందే అది మహాసేన రాజేష్ కావచ్చు, అమారా ప్రసాద్ గారు కావచ్చు, కరుణాకర్ సుగుణ గారు కావచ్చు, ఇంకో ఎడినా కొడుకు కావచ్చు. అంటే ఇట్స్ ఏ ప్రీ ప్లాన్డ్ కోల్డ్ బ్లడెడ్ మర్డర్. దాన్ని ఎట్లా చేయాలనేది ఒక ప్రణాళికాబద్ధంగా వాళ్ళు ఏం చేయాలనో అదే చేసుకుంటూ పోతున్నారు. దానికి కౌంటర్గా ప్రజల్ని ఎడ్యుకేట్ చేస్తాము, అట్లనే వచ్చే ఎన్నికల్లో వీళ్ళకి కరుగాల్చి వాత పెడతాము. దాంతోపాటు ఎవరైతే మేధావులు సమాజాన్ని మంచి కోరేవారు అందరూ జేఏసీగా ఏర్పడి వాళ్ళు పోరాటం చేయమని నేను ప్రాధేయపడుతున్నా. వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమంటలేరంటే వాళ్ళు భయాందోళనకు గురి కావచ్చు, లేకపోతే వాళ్ళు ఇద్దరు ఆడపిల్లలే ఉన్నారంట. సో కాబట్టి వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయినారో అజ్ఞాతంలోకి వెళ్ళిపోయినారు. సో కానీ వాళ్ళు ఏమంటారంటే మేము పబ్లిక్లో వచ్చి ఏం అనౌన్స్ చేయం, కానీ ఎవరైనా మీరు పోరాటం చేస్తే మేమేమి వద్దు అని అయితే అనము, యూ హ్యావ్ ద ఫ్రీడమ్ అని చెప్పినట్ట. ఓకే, నిన్న ఎంపీ హర్ష కుమార్ గారు పోయి కలిసే ప్రయత్నం చేస్తే వాళ్ళ ఇంట్లో లేరంట. ఓకే, సో అభిషేక్ గుజ్జర్లపూడి న్యాయం కోసం పోరాడదాం దయచేసి మిత్రులు, దయచేసి. ఓకే, వీళ్ళు చాలా మంది మాకెందుకు, మా దాకా వస్తుందా, మా యొక్క ఆర్థిక మూలాలు దెబ్బపడతాయేమో, ఏది మా పని మేము చేసుకుంటాం అన్న ఆలోచనలో చాలా మంది ఉన్నారు. సో అది కరెక్ట్ కాదు. రేపు అది వాళ్ళు ఈ అరాచకం వాళ్ళొక్కరితో ఆగదు. ఓకే, ఇప్పుడే చెప్తుండే ఒక బ్రదర్, కర్నూలులో మా చర్చి కులగొట్టిర్రు అన్న అని చెప్తున్నాడు. కులగొట్టిర్రు, మేము అది ఎట్లా ఎందుకు చేసిర్రు అని మేము పోరాడుతుంటే మా మీదనే ఉల్టా కేసులు పెడుతుర్రు అన్న అని ఏడుస్తున్నాడు. అర్థమైందా? అంటే ఈ అరాచకాలు ఆగాయి. ఈ పవన్ కళ్యాణ్ అనే చెత్తనా కొడుకు హ్యాండ్ ఇన్ గ్లవ్ అక్కడ ఈ చిన్నజీఆర్ గాంతో, ఈ యొక్క శ్రీనివాస వర్మ గాంతో, అక్కడ కేంద్రంలో ఉన్న అమిత్ షా తోటి వాళ్ళు ఒక ప్రణాళికాబద్ధంగా ఆంధ్రప్రదేశ్లో అరాచకం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఓకే, పాల్ సుధాకర్ అన్నగారు ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. థ్యాంక్ యూ. చేద్దాం మన పోరాటం మనం చేద్దాం. ఒంటరిగా పోరాడుతున్నారు న్యాయం కోసం, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్ బ్రదర్. ఎస్ బ్రదర్, అది మతంకి సంబంధం లేనే లేదు. అందుకే ఏమంటున్నా, అది హిందువులు కూడా ఒక్క పర్టికులర్ క్రిస్టియన్స్ ముస్లిమ్సే కాదు, అందరికంటే ఎక్కువ నష్టం జరుగుతుంది హిందువులకే. అది హిందువులు మెజారిటీ అర్థం చేసుకుంటారు కానీ వాళ్ళు పబ్లిక్లో వచ్చి చేస్తలేరు. అందుకే అంటున్నా, హిందూయిజము డిఫరెంట్ ఫ్రమ్ దిస్ బ్రాహ్మణిజం. నేను చాలాసార్లు చెప్పిన. ఓకే, ఈ మనువాదము, బ్రాహ్మణిజము, ఈ యొక్క ఆర్యులకు సంబంధించినది, దే ఆర్ సుపీరియర్ అనేది, ఆ యొక్క బ్రాహ్మణ్ సుప్రీమసీ అనేది దట్ ఈస్ నథింగ్ టు డూ విత్ ద ఇండిజినస్ పీపుల్. మూలవాసుల యొక్క ఏది హిందుత్వానికి ఈ ఆర్యుల ఈ యొక్క సనాతన ధర్మానికి ఎలాంటి సంబంధం లేదు. 99% మంది మూలవాసులందరూ హిందువులే. ఈ 1 to 2% వచ్చిన ఆర్యులు వాళ్ళ ఆధిపత్యాన్ని మన మీద కొనసాగించే ప్రయత్నం చేస్తున్నారు. సురాపానం తాగినటువంటి సురులు, ఈ యొక్క సురాపానం తాగినటువంటి డ్రగ్స్ తీసుకున్నటువంటి ఒక మంచి వ్యక్తులైనటువంటి ఈ యొక్క అసురులైనటువంటి మూలవాసుల మీద ఆనాటి నుంచి ఈనాటికి ఆధిపత్యాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. వీళ్ళ ఆధిపత్యానికి రాజముద్ర వేసి వాళ్ళని అన్యాయానికి అప్రూవల్ చేసినటువంటి ఇక్ష్వాకు వంశానికి చెందినటువంటి ఒక రాజు అయినటువంటి రాముడు వాళ్ళ యొక్క అన్యాయాన్ని, భారతదేశంలో వాళ్ళ అన్యాయానికి సెటిల్ అయ్యేటట్టు చేసిండు కాబట్టి వాళ్ళకి దేవుడు అయిండు ఆర్యులకి. సింపుల్. రాముడు చేసినట్టు మనం ఎవరిని చేసినా మనని ప్రజలు అని ఉంచుతారు. నిండు శూలాలు గర్భవతి అయినటువంటి వైఫ్ని అడవులా వదిలేసి వస్తే ఏ వ్యక్తి కూడా హర్షించాడు. సింపుల్. యా, థ్యాంక్ యూ బ్రదర్ పాల్ సుధాకర్. డొక్క వీరరాజు కనబడుతున్న 3 సింహాలు సత్యమేవ జయతే అనే భావం. సత్యం మాత్రమే జయిస్తుంది కానీ అది చాలా టైం పడుతుంది. మన ఈ యొక్క కరెక్ట్ బ్రదర్. సరిపెల్ల రాజేష్ గాడు ఒక బ్రోకర్ గాడు అన్న. కరెక్ట్ బ్రదర్, దొంగనాకుడికి అయినాడు. ఎవరు? కమ్ది శిఖ. యా, కరెక్ట్ సిస్టర్. సో కుంబాల స్వామి, అనిత వంగలపూడి మేడం వీడి మీద చర్య తీసుకోండి. ఏం చర్యలు తీసుకోండి. వంగలపూడి, దొంగలపూడి, ఏ పూడి అయినా సరే
ఆమె కూడా ఎన్నికల పోటీ చేయాలి కదా, వచ్చే ఎన్నికలలో చూద్దాం. మంగళపూడి గారు చూద్దాం, చేయండి. ఎవరి మీద ఏం చర్యలు చేస్తారో చేయండి, చూద్దాం. అయిపోయింది, మీ పని అయిపోయింది. మీరు ఏళ్ళకాలం ఏం మారుస్తామంటే కలవదు. వచ్చే ఎన్నికలను చూడండి, టీడీపీ ఘోర పరాభవం జరుగుతుందో, ఘోర పరాభవంగా ఓడిపోతుందో లేదో చూడండి. పిల్ల రాజేంద్ర ప్రసాద్, జై భీమ్ అన్నా మీకు, జై భీమ్ బ్రదర్, జై భీమ్. ఎవరు రాజు ముప్పిడి కావాలని రాంగ్ రిపోర్ట్ ఇచ్చారు, కరెక్ట్ బ్రదర్. ఎవరు సురేష్ గుప్తా, జై భీమ్, జై భీమ్ బ్రదర్. ఎవరు గడ్డం జాషువా ఫిన్నీ, dissatisfied investigation. I think the government must have taken the time to investigate and must equally satisfy the society. చేయాలి కానీ ఆ కేసుని ఎంత తొందరగా క్లోజ్ చేస్తే అంత బెటర్ అనేది వాళ్ళ యొక్క చంద్రబాబు నాయుడు కానీ ఆ ఢిల్లీలో ఉన్న వాళ్ళ ఆదేశం కాబట్టి, పోలీసులు నిమిత్త మాత్రులు కాబట్టి వాళ్ళు చెప్పింది పాటించాల్సి వస్తున్నది. ఎవరినిరా బెదిరిస్తారు వాళ్ళు? జీతగాళ్ళు ఎట్లా బెదిరిస్తారు? వాళ్ళు సేవ చేయడానికి ఉన్నారు కదా, బెదిరియడానికి ఉన్నారు. ఐజీకి దొంగ వాళ్ళంతా కాదు, వాళ్ళని తీసేయడం ప్రజలకు పెద్ద పనా కాదు. నాకు అధికారం లేదని ఆ యొక్క అసెంబ్లీకి పోకుండా ఈ యొక్క చిన్నపిల్లగానికంటే అధ్వానంగా గుక్క పెట్టి ఏడ్చిండు చంద్రబాబు నాయుడు. ప్రెస్ కాన్ఫరెన్స్కి వచ్చి నా భార్యని ఇట్లా అన్నారని చెప్పి ముఖమంతా గుక్క పెట్టి ఏడ్చిండు 70 ఏళ్ళ ముసలాయన. అంటే తన అధికారం కోసం ఏడుస్తాడు, ఏమారుస్తాడు, తప్పుడు హామీలు ఇస్తాడు, ఎంత నీచానికైనా దిగజారుతాడు అనేది మనం అర్థం చేసుకోవాలి. నువ్వే ఏడ్చేటోడు ఉంటే మమ్మల్ని ఓటర్ కాపాడేటోడు, మా ఏడుపు తీర్చేటోడు కావాలి, కానీ మా ముందు వచ్చి ఏడ్చేటోడు అంత బలహీన మాకెందుకురా? ఆలోచించారు. అంటిల్ అన్లెస్ ఫ్యామిలీ సపోర్ట్స్ నథింగ్ కెన్ బి డన్. అది ఫ్యామిలీ ఇష్యూ కాదు బ్రదర్, అది ఎవరికైనా జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఫ్యామిలీ అనేది వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. కానీ ఈ సమాజాన్ని మంచి కోరేవారు ఎవరైనా సరే వాళ్ళు ఇంకా ఇట్లాంటి పునరావృతంగా ఉండడానికి ఏమేం చర్యలు తీసుకోవాలో వాళ్ళు ఆలోచించుకుంటే సంతోషం. ఏదో ఇక నేను విదేశాల నుండి ముచ్చడి చెప్పినట్టు కేఏ పాల్ గారు ఇంకోరో ముచ్చడి చెప్తే, హర్ష కుమార్ గారు ముచ్చడి చెప్తే కలవదు. వాళ్ళు ఏమైనా చర్యలు తీసుకునే స్థానంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏమైనా చర్యలు తీసుకుంటే ఏమైనా సమాజానికి మంచి చేసినట్టు ఉంటుంది. కేవలం ముచ్చడి చెప్తే వాట్ ఈస్ ద యూస్? అది అందరు చెప్తున్నారు కదా. సో అన్నా జై భీమ్ బ్రదర్. చంద్రకాంత్, స్వరూప ఐజాక్, దే నెవర్ స్టడీడ్ ఫిజిక్స్. ఇన్ యాక్సిడెంట్స్ బాడీ విల్ బి అవే ఫ్రమ్ ద బైక్ అండ్ నాట్ అండర్ ద బైక్, కరెక్ట్. బ్లడ్ మార్క్స్ ఆన్ వుడెన్ ప్లాంక్స్ ఆర్ నెవర్ ఇన్వెస్టిగేటెడ్ ఫర్ డిఎన్ఏ అనాలిసిస్, కరెక్ట్. డాగ్ స్క్వాడ్ రాలేదు, ఎలాంటి ఆ ఫోరెన్సిక్ రిపోర్ట్స్ అవన్నీ కూడా ఫేకే. అది రియల్గా వాళ్ళు ఎన్ని తీసుకున్నారు అనేది అది డౌటే. ఓకే, ఆ సీన్ రీక్రియేషన్ ఇవేం చేయలేదు, అన్ని ఫేకే. మాస్క్ అండ్ ఐ గ్లాసెస్ ఆర్ ప్లేస్డ్ రైట్ బిసైడ్ హిస్ ఫేస్. కాజ్ ఆఫ్ డెత్ అండ్ టైమ్ ఆఫ్ డెత్ నాట్ రివీల్డ్. అండ్ ఫోన్ డేటాని ఇప్పటివరకు రివీల్ చేయలేదు. ఆయన ఎవరికి కాల్ చేసిండు, లాస్ట్ కాల్ ఎప్పుడు వచ్చింది, ఫోన్ ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రావెల్ అయింది, ఏ డేటా అది చేసినా మళ్ళీ అది ఫేకే చేస్తారు. ఆ ఫేక్ అని ఫోన్ చేస్తారు కానీ ఆయన ఒరిజినల్ ఫోన్ చేయరు. అందుకే ఏమంటున్నా, ఇది వాస్తవాలు కొంత బయటకు రావాలంటే ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్తో మనం ఇండిపెండెంట్గా ఇన్వెస్టిగేషన్ చేయిస్తే కొంత వస్తుందేమో అని ఒక ఆశ. ఓకే, ఆ ఫోన్ డేటా వస్తే చాలా విషయాలు బయటపడతాయి. ఎవరెవరికి ఆ ఫోన్ నుంచి ఎవరెవరికి కాల్స్ పోయినాయి అనేది మనకు తెలిస్తే, ఎవరెవరికి డబ్బులు పోయినాయి అని తెలిస్తే చాలా దొంగలు బయట వస్తారు. అది ఎవరు చేయాలి? వీళ్ళైతే చేయరు పోలీసులు. ఇప్పటివరకు అయితే ఫోన్ రిలేటెడ్ ఏం బయటలేదు. సో ద ఓన్లీ అదర్ ఆప్షన్ వీ హ్యావ్ ఇస్ యూజ్ ద ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్. అది ఇంకా విదేశాల్లో ఉన్న ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్ అయితే ఇంకా బెటర్ ఫోన్ డేటాని తెప్పియడానికి. అప్పుడు మనకి నమ్మకం ఉంటుంది అది ఈ యొక్క ఇన్ఫ్లుయెన్స్ కాలేదని. ఓకే, ఆలోచించండి. అందుకే ఏమంటున్నా అంటే ఒక జేఏసీకి ఏర్పడి ఏమేం చర్యలు తీసుకోవచ్చు. కేఏ పాల్ గారు నాకు వాళ్ళు తెలుసు, వీళ్ళు తెలుసు, ఆ సెనేటర్ తెలుసు, అమెరికా మొత్తం ప్రెసిడెంట్, ఇన్ని దేశాల ప్రెసిడెంట్ నేను చెప్తే ఇంటర్వ్యూ అన్నప్పుడు కనీసం ఫోన్ డేటా రిపోర్టు, హానెస్ట్ రిపోర్ట్ని తీసుకురండి బయటకి కేఏ పాల్ గారు. అప్పుడు మీకు ఉన్న పలుకుబడిని కొంచెం దానికి ఏమైనా క్రెడిబిలిటీ ఉంటుంది. ఏదో ప్రెస్ కాన్ఫరెన్స్ తెలుసు అంటే ఎవరు నమ్ముతాడు? నమ్మడు కదా. ప్రశాంత్ మోని, కామన్ సెన్స్ ఇఫ్ ఎ పర్సన్ ఈస్ యూస్డ్ టు లిక్కర్ విల్ ఓన్లీ హ్యావ్ వన్ బ్రాండ్, దే కాంట్ హ్యావ్ మల్టిపుల్ బ్రాండ్స్ ఎట్ ఎ టైం, కరెక్ట్ బ్రదర్. ఒక్కరు ఎట్ ఏ టైం ఒకటే బ్రాండ్ తాగుతారు. ఆయన గంత తాగకుండా ఎప్పుడున్నాడు? ఆయన ఏ రోజు తాగి ఉన్నాడు? ఇప్పుడు ఆ రోజు ట్రావెల్ చేసేటప్పుడే గన్నిసార్లు తాగినట్టే మిగతా అప్పుడు కూడా ఆయన తాగకపోతే బతకలేడు. అట్లా మిగతా సమయాల్లో అంతకుముందు మనకు తెలిసిన ప్రవీణ్ బ్రదర్ ఎన్నిసార్లు తాగిండు, ఎక్కడ తాగిండో ఒక్క ఎవిడెన్స్ చూపెట్టండి. ఎవరు చెవులలో తామర పూలు పెడుతున్నారు? ఆలోచించి అడుగుతున్నారు. వినయ్ కుమార్,
బ్యాంక్ స్టేట్మెంట్ చేయాలి, ఫోన్ డేటా చేయాలి. ఇక ఇవన్నీ ఇప్పుడు వాళ్ళు ఏ రిపోర్ట్స్ ఉన్నాయో అవన్నీ ఇండిపెండెంట్ ఇన్వెస్టిగేటర్తో మళ్ళీ చేయించాలి. అప్పుడే కొంతవరకైనా నిజాలు, వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసినా కానీ కొంతవరకు నిజాలు బయటకు వస్తాయేమని ఒక ఆశ. అనిల్ టింకు కూటమి కుట్ర అన్న ఇది వరస్ట్ గవర్నమెంట్. కరెక్ట్ బ్రదర్. దొంగనా కొడుకులు. కూటమిని నడిపిస్తున్నాడు ఇక్కడ పవన్ కళ్యాణ్, అక్కడ అమిత్ షా. వీళ్ళకి మధ్య మొత్తం యొక్క కథా రచన దర్శకత్వం చేస్తుంది. బీజేపీ పాలసీస్ ని డిఫైన్ చేస్తున్న వాళ్ళు పార్లమెంట్ ఓపెనింగ్ వచ్చిన బొర్ర వేసుకొని వచ్చినటువంటి ఆ కాషాయ వస్త్రాలు వేసుకున్న ఆర్య బ్రాహ్మణులు. మన రాష్ట్రంలోకి వస్తే, ఇక్కడ తెలుగు రాష్ట్రాలకు వస్తే అక్కడ ఈ రాధా మనోహర్ దాస్ గాడు అనే వేస్ట్ గాడు, లేకపోతే ఈ చిన్నజీఆర్ అనే వేస్ట్ గాడు. వీళ్ళకి చిన్నజీఆర్ గాడు పెంచి పోషిస్తున్న కుక్కలు లలిత్ మోడీ, కళ్యాణి భార్గవి, ఈ అమారా ప్రసాద్, తర్వాత ఈ యొక్క కరుణాకర్ సుగుణ, ఇట్లాంటి కుక్కలు తయారయ్యారు. ఇంకా వాళ్ళ కింద ఇంకా చిన్న కుక్కలు కూడా ఉన్నాయి. ఓకే. కిషోర్జీ 2 నుంచి 3 నిమిషాలు చాలు ఒక వ్యక్తిని కిడ్నాప్ చేయడానికి. వైన్ షాప్ లో 2 ఫోన్స్ ఉంటే ఇన్సిడెంట్ స్పాట్ లో ఒక ఫోన్ మాత్రమే ఉందేంటి? ఎస్ఐ స్పాట్ లో సీసీటీవీ ఫుటేజ్ లో ఎందుకు రిలీజ్ చేయలేదు? నైట్ నుంచి మార్నింగ్ వరకు కూడా సీసీ ఫుటేజ్ లో ఎందుకు రిలీజ్ చేయలేదు? ఒక్కదానికి ఆన్సర్ చెప్తలేడు, పద అంటున్నాడు. ప్రశాంత్ మౌని ద ఓన్లీ థింగ్ వీ డూ ఈజ్ ద స్టాండ్ ఫర్ జస్టిస్. కరెక్ట్ బ్రదర్ ప్రశాంత్. మాలికే చూసినావా వాళ్ళు ఎట్లా బెదిరిస్తారు చూసినావా? నెక్స్ట్ నీదేరా, నీ పని చేస్తాం, ఇక నీకు నోటీస్ పంపిస్తాం. అంతే. ఎవడు మాట్లాడితే వాడిని ఇట్లా హరాస్ చేయడం, బుల్లింగ్ చేయడం ఏంది? దుర్మార్గులు. ప్రశాంత్ మౌని వాట్ ఎవర్ సే సార్, గవర్నమెంట్ ఈజ్ ఇన్ ద హ్యాండ్స్, government is in their hands, they can do anything, we have to do something, but hats off for your information, but be careful, God bless you. Thank you Prashant brother. We have to do. నేను ఒక వ్యక్తిగా చేయలేకపోవచ్చు ప్రజలు ఎడ్యుకేట్ చేయడం తప్ప, కానీ ఎవరైతే ఇప్పుడు పొద్దుగాల లేస్తే మేము క్రిస్టియన్ మత పెద్దలమో పాస్టర్లమో ఇంకోటో అని చెప్పుకుంటారన్నా, దే హ్యావ్ టు కమ్ అండర్ వన్ అంబ్రెల్లా అండ్ దే హ్యావ్ టు ఫైట్ ఫర్ ఒక యాక్షన్ కమిటీ వేసి వాళ్ళు ఒక ప్రణాళికబద్ధంగా పోరాటం చేయాలి. వాళ్ళు కూడా నా లెక్కనే స్టేట్మెంట్ ఇస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ఎవరు మన యొక్క ఈ కేఏ పాల్ గారైనా సరే, హర్ష కుమార్ గారైనా, అది కలవదు. దే హ్యావ్ టు టేక్ మోర్ యాక్షన్స్. ఓకే. అట్లనే ఈ పాస్టర్లు అందరూ ఎందుకు అయ్యా లోపల కూర్చున్నారు? ఎవడోడో విజయ్ ప్రసాద్, విజయ్ కుమార్, ఎవడోడో ఉన్నాడు. వాళ్ళందరూ ఎందుకు నోరు మూసుకున్నారు అయ్యా? దశమ భాగాలు తీసుకొని కామ్ కూర్చుంటే ఎట్లా కలుస్తుంది? వెన్ క్రిటికల్ టైం కమ్స్ యూ హ్యావ్ టు రైజ్ యువర్ వాయిస్ కదా. లేకపోతే మీకు దశమ భాగాలు ఒడిగాడు ఈ సోకాలు దొంగ పాస్టర్లకి, దోపిడి పాస్టర్లకి. వినయ్ రాజ్ మరి ప్రవీణ్ పాస్టర్ తీసుకున్నాడు దశమ భాగాలు? తీసుకోలే. ఈ దొంగ పాస్టర్లు అందరూ ఒక్కొక్కడు తీసుకొని వాడు పెద్ద విలాసాలే చేస్తున్నారు. ఈ క్రిటికల్ టైం వచ్చినప్పుడు ఎవడు మాట్లాడతలేడు. ఒక్కొక్క దగ్గర 1000 కోట్లు డబ్బులు మాత్రం ఎంజాయ్ చేస్తున్నారు ప్రజల సొమ్ముని. వినయ్ రాజు కోచర సొల్యూషన్స్ లైస్ ఇన్ పొలిటికల్ పవర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. కరెక్ట్ బ్రదర్, కరెక్ట్, అగ్రీ. సో వినయ్ రాజు కోచర అన్ని సమస్యల పరిష్కారం రాజ్యాధికారమే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అందుకే నేను ఏమంటున్నా అంటే వచ్చే ఎన్నికల్లో కర్రు కాల్చి వాత పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎవడైతే తమ అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారో వాళ్ళని. ఓకే. సో ఆలోచించుకోండి. అదైతే మనం ప్రజలను చేయగలుగుతాం. మిగతా అన్ని ఒక ప్రజలు ఒక ఐకమత్యంగా ఇండివిజువల్ వ్యక్తులు చేయలేరు, కానీ ప్రజల యొక్క తరఫున వాళ్ళ నాయకులు అని చెప్పుకుంటూ ఎవరైనా ముందుకు రావాలి. సామాన్యులకు అంత పోరాటం చేసే రిసోర్సెస్ ఉండవు కదా. ఒక ఇండివిజువల్ కి వాళ్ళ పనులు వాళ్ళకు ఉంటాయి, వాళ్ళ దగ్గర అన్ని డబ్బులు ఉండవు, వాళ్ళకి అన్ని విషయాల మీద అంత పరిజ్ఞానం ఉండదు. కాబట్టి అంతో కొంచెం ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళు చేయాలి. ఎవడు చేయకపోతే మా ప్రజలకు సామాన్యులకు ఆయుధం ఓటు. వచ్చే ఎన్నికల్లో ఓటు ద్వారా మనం సమాధానం చెప్తాం. వాని అధికారాన్ని వాడు మన కోసమే పని చేస్తా అని కూర్చున్నాడు, మన కోసం పని చేయకపోతే వానికి ఎట్లా దింపాలనో మనకు తెలుసు. సింపుల్. ఫ్రాన్సిస్ ములగాని థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ బ్రదర్. సో అది మిత్రులారా చాలా వరకు చదివిన. వినయ్ రాజు కోచర జై భీమ్ సార్, జై భీమ్ బ్రదర్. గజ్జా విజయ్ కుమార్ when you are started talking they were scared and started to stop you sir. Yes, they are trying their best to stop. అంటే ప్రతి ప్రశ్నించే గొంతుని, ప్రతి విశ్లేషించే వ్యక్తిని, ప్రతి విషయం మీద అవగాహన చేసే ప్రతి వ్యక్తిని, నన్ను ఒక్కనే కాదు ఎవరినైనా సరే, అజయ్ బాబు గారు కావచ్చు, ఇంకోరు కావచ్చు. సో అందరి నోట్ను వచ్చే ప్రయత్నం శతవిధాల ప్రయత్నం చేస్తున్నారు. కానీ మనం నోరు మూసుకుంటే ఇక ఎల్లకాలం నోరు మూసుకోవాలి. అంటే వాళ్ళు ఏం చేసినా భరించాలి.
అట్లా భరించడానికి సిద్ధంగా ఉంటే నోరు మూసుకోండి. వాడి టెంపరీగా ఇబ్బందులు పెట్టినా సరే లాంగ్ టర్మ్లో మనకి బానిస బతుకులు బతకొద్దు అనుకుంటే ఎస్ కష్టాలు వచ్చినా సరే పోరాడదాం. ఓకే, ఇన్ ద లాంగ్ రన్ మనం సక్సెస్ అవుతాం. ఓకే, రవితేజ పెయింటర్ కరెక్ట్. ప్రవీణ్ పగడాల గారి బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్ ఒక్కటి బయట పెట్టమన్నా ఆ ఐజీకి అది చాలు. వేస్ట్ నా కొడుకున్నాడు, వీళ్ళంతా వేస్ట్ నా కొడుకున్నారు, పోలీస్ నా కొడుకు. వాళ్ళు ఏదో గొప్ప అనుకుంటారు. డ్రెస్ ఓడిచ్చిండా వాళ్ళకి? డ్రెస్ చంద్రబాబు నాయుడు వాళ్ళ ఇంట్లో పైసలకి వెళ్ళి కొనిచ్చిండా? మనం కట్టిన జిఎస్టీ డబ్బులే కదా. దేవరాజ్ లింగంపల్లి అసలు మతం గురించి మాట్లాడకపోవడమే లౌకికత్వం అన్న. అరే కాదు బ్రదర్, ఇప్పుడు ఎవరికి నచ్చిన దేవుని వాళ్ళ మొక్కుంటే నాకు వచ్చిన నష్టం ఏంది? కామన్ సెన్స్ రైట్. ఆ ఇంగిత జ్ఞానం ఇప్పుడు నా దేవుని నేను మొక్కంగా ఎవరు వద్దంటలేరు కదా. ఎవరు నచ్చిన దేవుని వాళ్ళు మొక్కుంటారు. ఏ దేవుని మొక్కున్నా వాళ్ళు భారతీయులే కదా. ఇప్పుడు అమెరికాలో 200 దేశాల నుంచి అనేక కులాల వారు కావచ్చు, అనేక జాతుల వారు కావచ్చు, అనేక మతాల వారు కావచ్చు, అందరికీ వాళ్ళకి సంబంధించిన ప్రార్థనా స్థలాలు అమెరికాలో ఉన్నాయి కదా. ఏ ప్రధాన నగరంకి పోదాం అమెరికాలో యూదులకి వాళ్ళకి సంబంధించిన టెంపుల్స్ ఉన్నాయి రైట్. ముస్లింలకి వాళ్ళకి సంబంధించిన మాస్కులు ఉన్నాయి. అట్లనే క్రిస్టియన్స్కి చర్చిలు ఉన్నాయి. అట్లనే హిందువులకి గుళ్ళు ఉన్నాయి. మళ్ళీ అందరు ఒకటే చట్టం పాటిస్తారు. ఎవ్వరు కూడా మతం పేరు మీద మరి అమెరికాలో కొట్టుకుంటలేరే. ఇస్లాం మత రాజ్యం అనేటువంటి దుబాయ్లో కూడా ఇలా బాక్స్ టెంపుల్ కట్టబడ్డది. మరి అక్కడ ఉన్నటువంటి హిందువులు ముస్లింలు కొట్టుకుంటలేరే. పాకిస్తాన్లో హిందువులను ఎల్లగొట్టిండ్రు కానీ ఏది హిందువులని సంపేషణ లేకపోతే ఎల్లగొట్టిండ్రు కానీ సిక్కులు మీరు పాకిస్తాన్ పోండి, సిక్కులు చాలా మంది ఉంటారు. సిక్కుల యొక్క ప్రార్థనా స్థలాలు గురుద్వారాలు చాలా ఉంటాయి ఇప్పటికీ. అర్థమైందా? అంటే అక్కడ హిందూ ముస్లిం అక్కడ ఎడ్డినా కొడుకులు ఉండి అక్కడ కాన్ఫ్లిక్ట్ జరిగింది కానీ సిక్కులకి ముస్లింలకి అక్కడ జరగలేదు. అన్నదమ్ములు లెక్క మంచిగా ఉన్నారు ఇప్పటికి ఉన్నాయి సిక్కుల గురుద్వారాలు. కొంతమంది ఈ పంజాబ్ వాళ్ళు పాకిస్తాన్ పోతారు సిక్కుల దానికి. అంటే నేను ఏం చెప్తున్నా, ప్రపంచమంతా ఎక్కడ ఎవరికి లేని నొప్పి ఇక్కడ భారతదేశంలో మాత్రమే పొద్దుగాలేస్తే ఈ మతం చుట్టూ ఎందుకు రాజకీయం నడుస్తుంది? అది కూడా ఈ బీజేపీ వచ్చినాకనే ఎందుకుంది? 70 ఏళ్ళ నుంచి లేదు, ఆ బ్రిటిష్ వాడు ఉన్నప్పుడు లేదు, అంతకుముందు లేదు. ఈ యొక్క బీజేపీ వాళ్ళు పరిపాలన రాగానే ఎందుకు వస్తుంది అంటే వీళ్ళే చేయిస్తున్నారు అనేది మనకి క్లియర్గా అర్థమవుతుంది. హిందువులను కొట్టేది వీళ్ళే, ముస్లింలు కొట్టిరని, ఈ క్రిస్టియన్స్ కొట్టిరని ప్రచారం చేసేది వీళ్ళే. అర్థమైందా? అట్లా వక్ఫ్ చట్టం లాంటి మతం పేరు మీద చట్టాలు అమెరికాలో కానీ ఇంకో దేశంలో కానీ ఎక్కడ తెచ్చిర్రో చెప్పండి. ఎక్కడ తెలియదు అట్లాంటి చట్టాలు. మతం పేరు మీద ఒక చట్టం. అందరికి ఒకటే చట్టం తెచ్చారు. ఏ మతమైనా ఎవరైనా వాళ్ళు అందరూ అమెరికన్సే. వాళ్ళు అమెరికాలో నివసిస్తున్న అందరూ అమెరికా పౌరసత్వం ఉన్న వాళ్ళందరూ అమెరికాకి వాళ్ళందరూ అమెరికా పౌరులు. అందరికి ఒకటే చట్టం ఉంది. సిమిలర్లీ భారతదేశంలో ఉన్న అందరూ ఏ కులమైనా ఏ మతమైనా అందరికి ఒకటే చట్టం ఉండాలి. అట్లా ప్రజల్ని పొద్దుగాలేసి మతం పేరు మీద గొడవలు చేయించడం, మతం పేరు మీద విడగొట్టడం ఎవరు చేస్తున్నారు? ఎవరి ప్రయోజనాల కోసం చేస్తున్నారు? ప్రతిదాన్ని మతం చుట్టూ రంగు పులిచేది ఎవరు? పొద్దుగాలేస్తే వాట్సాప్లో చెత్త నింపేది ఎవరు? హిందువులకు థ్రెట్ ఉంది, హిందువుల జనాభా తగ్గింది, హిందువుల కోసమే అవతరించిన అవతార పురుషుడు అని ఎవరు పొద్దుగాలేస్తే ప్రచారం చేస్తుంది? 10% ఉన్న భారత ఆర్మీ నీ చేయిలు ఉంటుంది. పోలీసు వ్యవస్థ అన్ని రాష్ట్రాల పోలీసు వ్యవస్థలు నీ చేయిలు ఉంటాయి. కేంద్ర హోంశాఖ నీ చేయిలు ఉంటుంది. ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అని ఎన్ఐఏ నీ చేతులు ఉంటుంది. రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ రా నీ చేతులు ఉంటుంది. ఆర్మీ నీ చేయిలు ఉంటుంది. పారామిలిటరీ దళాలు నీ చేయిలు ఉంటాయి. ఆర్ఎస్ఎస్ నీ చేయిలు ఉంటాయి. ఆర్ఎస్ఎస్ అనే ఈ మిలిటరీ పారామిలిటరీ ఈ గ్యాంగ్ ఉంటుంది. ఇంతమంది ఉండగా 10% కూడా లేనటువంటి అన్య మతస్థులతోటి 80 నుంచి 90% మధ్యలో ఉన్న హిందువులకి ఎట్లా థ్రెట్ వస్తుంది? 70 ఏళ్ళ నుంచి రాంది ఇప్పుడు నువ్వు పరిపాలన రాగానే ఎందుకు వస్తుంది? కాబట్టి నిన్ను తీసేస్తే మళ్ళీ థ్రెట్ రాదు, ఇక మంచిగా ఉంటుంది. ఆలోచించారు మిస్టర్ ఐజీ గారు అబద్ధాలు మాట్లాడలేదు, అబద్ధాలు చదివారు. కరెక్ట్ బ్రదర్. సురేష్ కుమార్, ఐఎమ్ నాట్ డైజెస్టింగ్ డ్రంక్ అండ్ డ్రైవ్ యాక్సిడెంట్. అది వీళ్ళ పాపాలను కప్పించుకోవడానికి ఆయన క్యారెక్టర్ అసాసినేట్ చేస్తున్నారు. నువ్వు లీగల్ గా అప్రూవ్ చేస్తున్నావు ఆయన తాగుబోతు అని. తాగకపోతే మనిషి ఒక గంట కూడా ఉండలేడు అనేది మీరు లీగల్ గా చట్ట ప్రకారం అప్రూవ్ చేస్తున్నారు. ఆయన క్యారెక్టర్ అసాసినేట్ చేస్తున్నారు. చంపినని మళ్ళీ చంపుతున్నారు. వెరీ అన్ఫార్చునేట్. వరలక్ష్మి, మనం ఓడిపోతున్నాం. బీజేపీ పీకే అండతో కరుణాకర్ చేయించాడు. పాలిటీషియన్స్ కిందోళ్ళే పోలీసులు. కరెక్ట్ మేడం, టోటల్లీ అగ్రీ. ఇట్లా మీరు మాట్లాడితే మీ దగ్గర ఏం ఆధారం ఉంది అంటాడు.
లేకపోతే మేము కేసులు పెడతాము, మీరు మతోన్మాదాన్ని సృష్టిస్తారు అని ఇప్పుడు మిమ్మల్ని బెదిరిస్తారు. ఇట్లా తయారైనరు. అంటే ఎంత అమానుషంగా ప్రవర్తిస్తున్నారో మనం ఆలోచించుకోవాలి. ఇంతకుముందేమో సుపారీ గ్యాంగ్లను వాడారు, ఇప్పుడేమో పోలీసులనే సుపారీ గ్యాంగ్ లెక్క వాడే ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తుంది మనకి. ఓకే, నర్సింగ్ అన్న నిన్ను కూడా ఇండియాకి పిలిచి కేసులు పెట్టి లోపలేయాలని చూస్తున్నాడు అన్న కరుణాకర్ రెడ్డి. ఏం చేస్తారో చేయండి బ్రదర్, చేయండి. మనందరం గాజులు తట్టుకొని కూర్చోలే కదా, మనందరం కలిసి కొట్లాడదాం. ఎవరు హరీష్ గౌడ్ పులి, ఇట్స్ బ్రూటల్ మర్డర్. కరెక్ట్ బ్రదర్. మోసెస్ ప్రభాకర్, we won't leave it, we will go to any extent to get the proper investigation and justice for brother Praveen Pagadala. మోసెస్ ప్రభాకర్, గుడ్ బ్రదర్, గుడ్ అంటే పనికొచ్చే మాట చెప్పారు. ఓకే, సో అది మిత్రులారా పాస్వర్డ్ చదువుతా. నాయిని సుధాకర్, అన్న నువ్వు ఒక 6 months ఇండియా ప్రెసిడెంట్ గా ఉంటే దేశంలో ఉన్న మతోన్మాదం మొత్తం పోతుంది అన్న. ఇక మనం కంటిన్యూస్ అయితే ప్రజలను ఎడ్యుకేట్ చేద్దాం బ్రదర్. ప్రజలందరం కలిసి ఐకమత్యంగా పోరాటం చేస్తే ఏదైనా సాధ్యమవుతుంది. సోమసుందర్ కెతావత్, మతంతో మాత్రమే ఆలోచించే వాళ్ళు ఎక్కువ ఉన్నారన్న, మనిషిలాగా ఆలోచించే వాళ్ళు తక్కువయ్యారు. ఎందుకంటే ఈ బీజేపీ వచ్చినాక అందరు బ్రెయిన్స్ ని పొద్దుగాలేస్తే వాష్ చేస్తున్నారు, పొద్దుగాలేస్తే బ్రెయిన్లలో చెత్త నింపుతున్నారు. సో ముఖ్యంగా యూత్ పాడైతున్నది. ప్రేమ్ సాగర్ కందుల, అక్కడ రక్తం అంటిన కర్రల గురించి ఇన్వెస్టిగేషన్ ఎందుకు చేయడం లేదు? ఒక్కదానికి మనం ఏదైనా క్రిటికల్ అడిగితే అది హత్య అనడానికి ఉన్నటువంటి ఆధారాలను అడిగితే సమాధానం దాటవేస్తున్నాడు ఐజీ. ప్రతి ప్రెస్ కాన్ఫరెన్స్ లో అదే పరిస్థితి. అది ఫేక్ చూపెట్టి యాక్సిడెంట్ అని వెళ్ళిపోతున్నాడు. మూర్ఖులు. సోమసుందర్ కెతావత్, మీ పోరాటానికి నిండు ధన్యవాదాలన్న. ఈ స్పృహ ఇక్కడ మనుషులు అని పిలువబడే వాళ్ళకి లేదు అన్న. అదే బ్రదర్, కాబట్టి ఇక అందుకే అంటున్నా, ఆలోచించుకోండి, మనం అందరం ఆలోచించుకోవాలి. ఓకే, కమిది రిపోర్ట్ ఊహించింది అన్న. కరెక్ట్ సిస్టర్, శిఖర్ సిస్టర్. ఎవరు రూపేష్ పసుపులేటి, వాడి బతుకును కుక్క బతుకు తెప్పించావురా నువ్వు. నేనేమన్నారా? వాడు ఎట్లా మాట్లాడుతున్నాడు చూసారా? ఇట్లా న్యాయం చేయరా చెత్తనా కొడుక అంటే కుక్క బతుక అంట. ఇట్లా ఉన్నారు గాడి కొడుకులు. ఉపేందర్ గౌడ్, ఏపీలో బత్తాయిల రాజ్యం నడుస్తుంది. కరెక్ట్ బ్రదర్. రాజేందర్ రెడ్డి సింగసాని, సోషల్ మీడియాలో మతాల మీద ఛానల్స్ లో చర్చలు అసలు పెట్టకూడదు, అవే రాజకీయ నాయకులకు ఆయుధాలుగా మార్చుకుంటున్నారు. మరి పొద్దుగాలు వేస్తే కరుణాకర్ సుగుణ చేస్తుంది ఏంది, కళ్యాణి భార్గవి చేస్తుంది ఏంది, ఆ యొక్క దాని పేరు మర్చిపోతే కీచుకొని తీసుకుని ఆర్జే కిరణ్మయ్య చేస్తుంది ఏంది, మౌనికా శంకర్ చేస్తుంది ఏంది. పొద్దుగాలు వేస్తే విద్వేషాలు నింపారు. ముల్లా, అది ఎంఎంఏ ఉంటుంది, ముల్లాలు పాస్టర్లు ఇంకేది చెప్తుంది, అది న్యాయవాది అంట. అది అవుతుంది మౌనికా శంకర. అందరూ ఒక తాటిపై రావాలి. ఎలా? వాళ్ళ రక్షక బట్టలు కాదు పాలక వర్గాల చేతుల్లో రక్షక బట్టలు కాదు పాలక వర్గాల చేతుల్లో కీలుబొమ్మలు. మీరు అన్నట్లు రానున్న కాలంలో మైనారిటీ వర్గాలకు చాలా ప్రమాదం పొంచి ఉన్నట్లే ఉంది. నీ కృషి అభినందనీయం సార్. ఎవరు? వేణు. కరెక్ట్ బ్రదర్. మైనారిటీలకి కాదు, అది అందరికీ ప్రమాదం ఉంది. ఈ ఆర్య మనువాదులతో, సనాతన ధర్మ బ్రాహ్మణులతో, అందరి హిందువులకు కూడా ప్రమాదం ఉంది. అది కొంతమంది గ్రహిస్తలేరు. ఎడ్డి నా కొడుకులు. కమితేశిక, ఉత్తరప్రదేశ్ బీహార్ కంటే దారుణంగా ఉంది అన్న ఆంధ్రప్రదేశ్. కరెక్ట్ బ్రదర్. నేను ఫస్ట్ నుంచి చెప్తున్నా, ఇప్పుడు కొత్తగా చెప్తలేను. ఆంధ్రప్రదేశ్ కూడా ఒక అరాచక పాలన నడుస్తుంది చాలా ఏళ్ల నుంచి. తెలంగాణ మరీ అంత అధ్వానంగా లేదు. ఇక్కడ ప్రజలు చైతన్యం ఉన్నారు. అట్లా ఏమైనా జరిగితే చూస్తూ ఊరుకోరు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఆ చైతన్యం ఒకప్పుడు ఉండే. అన్ని ఉద్యమాలు అక్కడి నుంచే స్టార్ట్ అయినాయి. కానీ ఇవాళ ఆ చైతన్యం చంపేసిర్రు. చచ్చిపోయిందనే కంటే చంపేసిర్రు. భయభ్రాంతులకు గురి చేసి ఆధిపత్య ధోరణి ఉన్న వాళ్ళు ఆ చైతన్యాన్ని చంపేసిర్రు. సనాయస్, ఎస్, థ్యాంక్ యూ. సో రెడ్ బుక్ రాజ్యాంగం అన్న కమిదీశిక. కరెక్ట్ సిస్టర్. వెరీ అన్ఫార్చునేట్. చంద్రబాబు నాయుడు ఒక సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే బెదిరించలేదురా అయ్యా. సోషల్ మీడియా ఉన్నదేందుకు? పోస్టులు పెట్టడానికి కదా. ఎవరికి ఏమనిపించినా చెప్పుకోవడానికి సోషల్ మీడియా ఉంది కదా. సోషల్ అంటే ఏంది? సొసైటీ వాళ్ళకి కూడా ఒక మీడియా, వాళ్ళకి కూడా ఒక మాధ్యమం ఉండాలని ఉంది. అధికారం ఉన్న వాళ్ళకే, వాళ్ళకి పైసలు ఉన్నవాడే చెప్పేది కాదు, సామాన్యులకు కూడా చెప్పుకునే అవకాశం కోసమే సోషల్ మీడియా క్రియేట్ చేశారు కదా. కాబట్టి అది ఎవడు వాళ్ళని కంట్రోల్ చేస్తా, వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తా, వాళ్ళ మీద కేసులు పెడతా అంటే నేను అడుగు కూర్చుండే పెట్టేది ఎందుకు? ప్రజల్ని ఇబ్బంది పెట్టడానికా? కాదు కదా.
సో ప్రజలు ట్యాక్సులు కట్టకపోతే అయిపోయింది. వాళ్ళకి ఎవడు జీతాలు ఇస్తాడో, ఎవడు జీతాలు ఇస్తున్నాడు? ప్రజలు జీతం ఇచ్చినోడే బాసు. ప్రజలు జీతాలు ఇస్తున్నారు. వాళ్ళకి కాస్త పొద్దుంతా పని చేసి వాళ్ళకి వచ్చిన సంపాదించిన వాళ్ళ రక్తం చెమటలకి వెళ్ళి దారపోస్తే వచ్చిన ఆ 4 రూపాయలకి వెళ్ళి మీకు 1 రూపాయి ట్యాక్స్ కడుతున్నారు. కామన్ సెన్స్ ఉండాలి కదా. చంద్రబాబు నాయుడు భయంకరమైన దుర్మార్గుడు. కరెక్ట్ శిఖా సిస్టర్, భయంకరమైన దుర్మార్గుడు. ఆయన లీడర్ కాదు, ఒక లోఫర్ అంట నేను. ఆయనకు అధికారం కావాలి, అందుకోసం ఎంత నీచానికైనా దిగజారుతాడు. ఎవరినైనా చంపడానికి 1 నిమిషం వెనకాడు. సో ఆయనకు ఒక ప్రిన్సిపల్ లేదు, ఒక సిద్ధాంతం లేదు, ఒక స్టాండ్ మీద ఉండడు. ఊసర వెళ్ళి కంటే అధ్వానం. భార్యనే చూడలేని వాడు దేశాన్ని ఏం చూస్తాడు అన్నాడు. ఇలా మోడీ అంత గొప్ప నాయకులు లేని కుటుంబ సభ్యులతో అందరితో కలిసిపోయి ఫోటో దిగుతాడు. వాడిని ఏమంటారు? వాడిని లోఫర్ అంటారా, ఇంకేమంటారు? వేస్ట్ మండి అక్కడ. కుట్రలు చేసేట నంబర్ 1 శిఖా సిస్టర్. హాయ్ సిస్టర్. ఆనంద్ ఎన్ ఈ కేసు విషయంలో అయితే ముందుకు వెళ్ళాలి. కరెక్ట్ బ్రదర్. రాజేందర్ రెడ్డి సింగసాని, బీజేపీ ఎంఐఎం దేశంలో 2 పార్టీలు, అసలు ప్రజలు మద్దతు ఇవ్వకూడదు, అప్పుడే దేశం ఎదుగుతుంది. కరెక్ట్ బ్రదర్ సింగసాని బ్రదర్. సత్యనారాయణ, రాజ్బడా సార్ మీ విశ్లేషణ చాలా బాగుంటాయి, అయితే ఈ ప్రవీణ్ విషయంలో ఇంకా మొత్తం రాయలే. ఆనంద్ ఎన్ జాయింట్ యాక్షన్ కమిటీ ఉండాలి అన్న ఈ టైంలో నిలబడి నేను ఫస్ట్ నుంచి అదే చెప్తున్నాడు. అందరు కలిసి ఒక ఐక్య కార్యాచరణ సమితిని ఏర్పాటు చేయండి అయ్యా. అప్పుడు ఒక ఇండివిజువల్ అందరు ఈ వ్యవస్థతో కొట్లాడేంత శక్తి ఒక ఇండివిజువల్కి ఉండదురా అయ్యా. కాబట్టి అందరు కలిసి ఒక సమిష్టిగా ఒక కార్యాచరణ జేఏసీగా ఏర్పడితేనే అది మనం ఏమైనా చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది, రిసోర్సెస్ ఉంటాయి, డబ్బులు ఉంటాయి. సో అది అంతమంది ఎక్కువ మంది ఉంటారు కాబట్టి ఒక్కొక్క బాధ్యతను షేర్ చేసుకుంటే అది మనం కరెక్ట్గా మనం పోరాటం చేయగలుగుతాము, ఇట్లాంటి పునరావృతం కాకుండా చూసుకోగలుగుతాము అనేది నేను ఫస్ట్ నుంచి చెప్తున్నా. కానీ ఇప్పటి వరకు ఎవరు ఒక సోకాల్ పెద్దలు అంటే వాళ్ళు ఎవరు కూడా గట్టి చర్యలు తీసుకుంటలేరు. ఎవరో ప్రెస్ కాన్ఫరెన్స్కి వస్తారు, మాట్లాడుతూ వెళ్ళిపోతారు తప్ప కాంక్రీట్ స్టెప్స్ అయితే ఈ జేఏసీ ఏర్పాటు దిశగా ఒక్కరు కూడా చర్యలు తీసుకునేది నాకైతే కనిపిస్తలేదు. ఆలోచించుకోవాలి. కనీసం పాస్టర్లు అందరు కలిసి ఒక మీటింగ్ పెట్టుకోవచ్చు కదా అయ్యా. నెక్స్ట్ ఇట్లాంటి కాకుండా ఉండాలంటే ఏం చేద్దామన్న ఒక మీటింగ్ పెట్టుకోవచ్చు కదా. పెట్టుకొని మరి ఏం చేద్దామని ఒక జేఏసీ లాగా ఏర్పడవచ్చు కదా. అంటే ఎవడి స్వార్థం వాడు, నాకెందుకు, రేపు నన్ను ఇబ్బంది పెడతారేమో అన్న భావనలో ఉండి వాడు నా ఆర్థిక మూలాలు కోల్పోతామో, నన్ను కేసులలో ఇరికిస్తారో అని వాళ్ళందరూ నోరు మూసుకుంటున్నారు, నాకెందుకు అన్నట్టు. ఇంకా మరి స్వార్థంగా వండుకుంటే ఎవడో ఒకటి బలవుతాడు. రేపు ఈ స్వార్థంగా కూర్చున్నాడు నాకెందుకు అన్నాడు వాడే ఫస్ట్ బలవుతాడు కావచ్చు. మరి అట్లా అయ్యేది ఉంటే మనం ఏం చేస్తాం? ఏం చేయలేము. అయినప్పుడు వాళ్ళకి ఇట్లా మీడియాకి వచ్చి బాధపడడం తప్ప అంతకుమించి మనం ఏం చేయలేము. కాబట్టి వాళ్ళు రియలైజ్ కావాలి. శ్రీహరి, అవునన్నా కరెక్ట్ బ్రదర్. సో కిరణ్ కుమార్ చిల్లా 100% అన్న. సో అదే మిత్రులారా ఇంకా కొన్ని ఉండవచ్చు కానీ ఇక చాలా ఉన్నాయి కదా, ఇంకా చాలా లెంతీ అయిపోతుంది వీడియో కూడా. సో మోస్ట్లీ సిమిలర్ ఉంటాయి, రిపీట్ ఉంటాయి. సో ఐ కీప్ టాకింగ్, మాట్లాడుతూనే ఉంటా. ఏం చేయాలనో ఎట్లా చేయాలనో మీకు తెలిసిన పాస్టర్లు కావచ్చు, లేకపోతే మీకు తెలిసినటువంటి ఇంతో అంత వాళ్ళు ఒక క్రెడిబిలిటీ ఉన్న వాళ్ళకి ఇప్పుడు నేను ఎట్లయితే టైప్ చేసారో అన్న మీరు అందరు కలిసి జేఏసీ ఏర్పడండి, నెక్స్ట్ స్టెప్స్ ఏం చేద్దాం, ఒక ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్ ద్వారా అసలు రిపోర్ట్లు తెచ్చి ఆ ఫోన్ డేటా తీసుకొచ్చి మిగిలిన అసలు ప్రవీణ్ యొక్క సీసీటీవీ ఫుటేజ్లు తీసుకొచ్చి ఆ విధంగా మనం ఈ కేసును ముందుకు తీసుకుపోదాము. అట్లనే మిగతా వాళ్ళకి ఎవరైనా ఇట్లా అటాక్ చేయడానికి వస్తే ఇట్లాంటి జరిగితే వాళ్ళని కాపాడడానికి 5-10 నిమిషాల్లో ఈ ప్రైవేట్ వాళ్ళు ఎవరైనా పోయి బాక్సర్ లాంటి వాళ్ళు పోయి వాళ్ళని కాపాడే విధంగా ఎలాంటి చర్యలు తీసుకుందామని మీకు తెలిసిన పాస్టర్లు కావచ్చు, మీకు తెలిసిన లోకల్ ఎమ్మెల్యే కావచ్చు, మీకు తెలిసిన సామాజిక కార్యకర్త కావచ్చు, ఇంతో కొంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వ్యక్తులతో సంప్రదించండి, వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేయండి. ఓకే, అట్లనే వచ్చే ఎన్నికలలో మాత్రం వీళ్ళని దింపేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇక్కడ న్యాయం దొరకలేదు కాబట్టి కనీసం వేరే ప్రభుత్వం అనేది కొంత మనకు న్యాయం చేస్తుందని భరోసా ఇస్తే వాళ్ళకు ఓటేద్దాం. ఓకే, అంటే ఆడ ఆంధ్రప్రదేశ్లో మరి థర్డ్ ఆల్టర్నేటివ్ ఎవరో ఇక ఆలోచించుకోవాల్సి ఉంటుంది. ఇంకా సమయం ఉంది కానీ ఆలోచించుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఎట్లనే చేసి ఈ కూటమి ప్రభుత్వాన్ని అయితే దింపాలి. ఓకే, సో ఆలోచించిన మిత్రులారా, నేను మాట్లాడుతా, ప్రతి అంశం మీద అవగాహన చేస్తా, దాంతోపాటు మీ తరఫున వాయిస్ ఇస్తా. ఓకే, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. సర్వే జన సుఖినో భవంతు. గాడ్ బ్లెస్ ఆల్, టేక్ కేర్ అండ్ గుడ్ నైట్, బై.